మాతో ఈ టైంలో ఏదైనా తోటలో మాట్లాడిన దేవా ఈ గాస్పల మందిరంలో మాతో కూడా మాట్లాడమని వేడుకున్నాను. అయ్యా మేము చేసిన పాపాలు కలవరిశిలో బలైనవు తప్ప తండ్రి నాయన అని వేడుకుంటున్నాం. అబ్రాహ్మ ఇస్సాకు యాకోబుల దేవా మా శ్రీ దుర్గం కోట కొండ శైలం అక్కడి వందనాలు. ఆకాశమి సింహాసనం భూమికి పాదపీట పాదకి ధూళి వంటి వారమయ్యా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు నడిపించిన తండ్రి మీకే స్తోత్రం. పరలోకంలో దేవతల చేత పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్న సైన్యములకు అధిపతి యెహోవా మీకు స్తోత్రం. ఈ భూమి మీద నైనా మీ కుమారుడైన యేసు ప్రభు యూదుల రాజు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుని మేము స్తుతులు స్తోత్రాలు వందనాలు హల్లెలూయా ఆమేన్ 5 రకాలు మేము వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు నైనా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా ఉదయం మీ ఇంటికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని అయ్యా మిమ్మల్ని ఆరాధించి మీ శరీరం తిని మీ రక్తం దాగి మా బాధలన్నీ చెప్పుకొని ఇంట్లో పోయి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీ సన్నిధిలోకి రెండోసారి వచ్చినందుకే మీ స్తోత్రం. కోట్లు చేతుకోటి చేసుకోవటం వందనాలు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, సముద్రంలో ఎంత ఇసుకరేణి ఉందో, ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో మీకు నీ స్తోత్రం. 33.5 కోటి చిల్లర దేవతలు గడవైన దేవుడా నీ స్తోత్రం వందనాలు. కృతజ్ఞతను చెల్లించున్నాం ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మార్తా మరియా లాజరు కుటుంబాన్ని ఆశ్రయించినట్టు ఆశ్రయించమని వేడుకున్నాను. చిన్న మంద భయపడకమో అని అన్నావు. ఎంతో దూరం నుండి కూడా వచ్చినారు ప్రభా. సహాయం చేయమని వేడుకున్నాను. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యనే ఉంటానన్నావు. పరిశుద్ధాత్మ దేవుడా ఆదరణ కడితేవా సత్య స్వరూపి చురుకైన తండ్రి శక్తివంతుడు సున్నితమైన దేవుడా మీకు వందనాలు వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా మీకు స్తోత్రం స్తుతులు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం దేవా. సైన్యములకు అధిపతి యెహోవా మీ స్తోత్రం. మీ కుమారుడు అంటాడు కదా నా నామమున తండ్రిని ఏది అడిగితే ఇస్తానని చెప్పి అయ్యా ఇప్పుడు అడగబోతున్నాం దేవా సహాయం చేయి. పైనుంటి మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వచ్చిన బిడ్డల మీద కుమ్మరించమని వేడుకున్నాను. అయ్యా అభిషేకించమని వేడుకుంటున్నాను. అయ్యా వాక్యం చెప్పే బిడ్డను కూడా జ్ఞాపకం చేసి ఆశీర్వించమని వేడుకున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వించు అయ్యా. పరపసాడలను జ్ఞాపకం చేసుకో అయ్యా. మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు నేను సహాయం చేయమని వేడుకున్నాను. ప్రభా కనికరించి కాపాడు సహాయం చేయి. వేడుకుంటున్నాం అడుగుతున్నాం భంగపోతున్నాం బతిమాలుతున్నాం మొరపెడుతున్నాం పెద్ద నుండి సహాయం చేయి. భార్య భర్తలని దక్షిణస్థంతో ఆశీర్వించమని వేడుకుంటున్నాం. అయ్యా నైనా చిన్న బాబునుడుగా జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాను. ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాను. వందనాలు. అన్న తొందరగా మా దగ్గరికి ఈ మందలేకి వచ్చేటట్టుగా సహాయం చేయమని వేడుకుంటూ ఇప్పుడు చిన్న బిడ్డలను ఆశీర్వించము ప్రతి ఒక్కరిని అయ్యా మీకే వందనాలైనా సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా నేను కొంచెం సాక్ష్యం చెప్పబోతుండగా సున్నైనా పొల్లైనా ఒత్తైనా పక్కకు పోకుండా జరిగినట్టు చెప్పేటట్టుగా సాయం చేయి. మీరు నివాసం చేసే స్థలం అయ్యా ఇది సంచారం చేసే స్థలము అయ్యా. ఇక్కడ మీరు ఇక్కడనే ఉండే స్థలం అయ్యా. అందును బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు కోట్లు శతకోటి తీసుకోటి వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ మా ప్రభు వారి రక్షకుడు తీరు రాని నేస్తున్నాం యేసుక్రీస్తు నామం అడిగి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒకరోజు నేను ఏం చేసినానంటే కొన్ని బకెట్లో నీళ్లు ఉంటే తీసుకుపోయి అట్లా పోసేద్దామని పోతాను. నేను పోయేటప్పుడు ఎడం పక్క పెద్ద గేట్ ఉంది మాకు. ఎడం పక్కన చెట్టు ఉంది, అది కుడి పక్కన ఇట్లా పోతాండ. పోయేటప్పుడు ఎడంకాలైతే ఇట్లా వంగింది తక్కువ అది అంతటికి అది వంగింది. అట్లా వంగుతానే నేను పడేదాన్ని చెట్టు పట్టుకుని అట్లనే లేకుంటే పడిపోయింది ఆ చెట్టు లేకుంటే కనుక. అప్పుడు ఎట్టో గట్ట ఇంకా తిరుక్కొని లేచుకొని ఆ నీళ్లు పోసొచ్చి ఇది ఏందో ఉంది ఈ కాలికి ఏమో జరిగింది, డాక్టర్ దగ్గరికి పోవాలా జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి పోవాలా అని చెప్పి అనుకున్నా. కొంచెం భయం పుట్టింది. మొత్తం వంగిపోయింది కాలు. వంగిపోతే ఇంకా నేనేమి నిలబడుకుంటా. ముందే ఈ కాలుకి ఇక్కడ రాడ్ వేసినారు కింద పడేటప్పుడు. ఆమెన పోయిన 10 గంటల కల్లాడివి డాక్టర్కి చూపించిన. సార్ ఇట్లా సంగతి ఇట్లా కథ అంటే మా చిన్న ఎక్స్రే తీసుకోమ్మా అన్నాడు. సరేలేని చెప్పి ఎక్స్రే తీసుకున్నాక చూసి అరిగింది మా అని అంటే ఓ రకం ఉంది, బాగా అరిగింది మా అని చెప్పినాడు. అంటే నాకు కొంచెంగా భయం వేశాను. భయం వేసి సరేలే సార్ మాత్రలు రాపండి ఇప్పుడు కంటే అయిపోతే 10 రోజులకు 20 రోజులకు రాపించినాడు. ఆ మాత్రలు వేసుకుంటే ఒక్క రోజు వేసుకుంటే అయిపోయి దగ్గర ఏమైనా తీసుకొచ్చి బాగా అయ్యేది. వారం రోజులు వేసుకున్నా కానీ నొప్పి తగ్గలేము. ఎట్లా చేయాలా అని చెప్పి మన చర్చికి అప్పుడు శాంత వచ్చానేది కదా ప్రభా వాళ్ళ అత్త, ఆమె నాతో ఎప్పుడు చెప్తాండే అక్క ఎప్పుడైనా కానీ ఆపరేషన్ అంటే పోతే పోనీ ఫీజు 3 డాక్టర్ల దగ్గర పోయి మనం చూపించుకోవాలా, వాళ్ళందరూ ఓకే అంటే కనుక మనం ఆపరేషన్ చేసుకోవాలి లేకుంటే వద్దు కానీ నాతో ఎప్పుడు చెప్పేది అమ్మా. అది నాకు బతికొచ్చి నేరుగా తేలేరు పోయినా. మా బ్రహ్మణి పెళ్ళి అయింది కదా మన వాళ్ళ చెల్లెలు భర్త డాక్టర్ అయితే ఎంకట్ డాక్టర్ కాదు మంచి డాక్టర్. అయిపోయి 2 ఫ్రెండ్స్ ఉండారు ఎంకట్ డాక్టర్లు అన్నీ. వాళ్ళ దగ్గరికి
ఎవరి దగ్గర పోతావు, శశిభూషణ్ దగ్గర పోతావా అమ్మా, లేకుంటే నువ్వు వేరే డాక్టర్ ఉన్నాడు ఆయన దగ్గర పోతావు అంటే నేను శశిభూషణ్ దగ్గరికి పోతాను అని చెప్పి మా శృతి నేను ఇద్దరం పోయినాం. పోయినాక ఆ బాబు చూసినాడు. అమ్మా అంతేం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నిదానంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు అని ఆయప్ప ఆ పిక్కకి ఒకటి ఇంజక్షన్ వేసి మా తల్లి ఇచ్చినాడు. మా తల్లి కూడా పోలే 2 నాళ్ళు ఉన్నాయి. మా శశి ఏమంటాడు, మా మనవరాలు పడతావా, కాలు ఏమన్నా వాపు ఏమన్నా వచ్చాదేమో, 2 రోజులు 1 వారం ఉండువా, తొందరపడాకు అంటే, ఇంకేంది శశి 3 రోజులు ఉన్నా కానీ వచ్చేదైతే వాపు ఇప్పుడు వచ్చినట్టును అని చెప్పిన. ఉండాలంటే సరేలే ఉన్నా. ఆయప్పిచ్చిన మాత్రలకు తగ్గలే, ఆ ఇంజక్షన్కు తగ్గలే. ఇంకా సరేలే అని చెప్పి నేను ఉన్నాను శశి, మీరు వారం ఉండమన్నారు, 10 రోజులు పెట్టుకున్నారు, నేను పోతానని చెప్పి వచ్చి ఈ ఊర్లో జయచంద్ర అని ఇంకో డాక్టర్ ఉన్నాడు, ఎముకల డాక్టర్. మన విజయ్ కుమార్కు పెద్ద సరస్తంకు ఆయపే ఆపరేషన్ చేసింది కళ్ళకు. ఆయప్ప దగ్గరికి ఆ ఎస్టేను పిలుచుకొని పోయినా. పోతే ఆయప్ప ఉడక ఎక్స్రే చూసి ఆపరేషన్ జరగాల్సిందేను అని. సరేలే అని చెప్పి ఆయప్ప ఉడక మాతలు మందులు వేలు అయిపోతున్నాయి. ఒక్కడి ఉడక తగ్గింటే ఒట్టుంది, పెరుగుతాంది. అస్సలు జివ్వ పెరుగుతాంది నాకు. ఏం చేయలే, పండుకున్నా. ప్రభా ఏమిడి పరిస్థితి, నీ చిత్తమైతే తీసుకుపో, నీ చిత్తమైతే కొంచెం శక్తి. అసలు నా టైం అయిపోయింది. మోసే ధర్మశాస్త్రం తీసుకొని వచ్చినాడు కదా, ధర్మశాస్త్రం 90లో అబ్బాపంట 70 ఏళ్ళని ఉండదు కదా, అయిపోయింది నా టైము, ఎందుకు నేను బాధపడలేను, అన్ని విడిచిపెట్టి వచ్చి చూడడానికి చెప్పి ఇటు గోడకు మలుకొని పండుకొని కొంత కొంచెం దాదాపుగా పండుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోని మనసుకు తడతాను అంతరాత్మకు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినా వచ్చినా మా అత్తల్లో మింగినా ఏం కాదు, ఎందుకు వాళ్ళకుంటే పొద్దునకు అదే మనసుకు తడతా అంటే సరేలే అని చెప్పి ఏమన్నా కానీ మళ్ళీ పోయి చూపించుకున్నాక, సార్ నాకు చాలా నొప్పిగా సార్ అంటే, నేను నీకు ఒక 20 రోజులకి అయ్యేటట్టుగా మాత్రలు, ఒక నెలకు అయ్యేటట్టుగా మాత్రలు రాపించాను, ఈ మాత్రలు మింగు, నువ్వు నా దగ్గరికి రావు, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ జరగాల్సిందే అని చెప్పేసినాడు. సరేలే రాపిండి సార్ అని చెప్పి బలానికి ఒకటి మామూలుగా నొప్పి, ఆ నొప్పి మాత్రం ఎంతుందంటే బియ్య బిగింజమైనే ఉంది, ఇది 12 మింగు, అది రాత్రికి మింగు అన్నాడు. ఇంకా 12 టైం అయిపోయింది, నేను పోయేతలకే 2:30 అయింది, చూపించుకొని వచ్చినా. ఇంకా మళ్ళీ రాత్రికి బలం వచ్చే మాత్ర వేసుకుంటే 10 కల్లా నొప్పి తగ్గింది. 10 కల్లా నొప్పి తగ్గింది, అసలు నొప్పి లేదు నాకు. ఇంకా ఎట్లా పోయింది బా ఈ నొప్పి, బలం మాత్రం కదా ఇచ్చిండేది, నొప్పి మాత్రలు అన్ని మింగినా కూడా ఎప్ప దగ్గరికి వచ్చిపోయినా కదా, అయినా కూడా ఇది తగ్గింది కదా అనుకొని నెల రోజులు 18 రోజులు 20 రోజులు వాడినాక మా కొడుకు ఫోన్ చేసినాడు, ఇలా కాలేట నొచ్చింది, పరిస్థితి ఇట్లా ఉండదంటే నువ్వు రా ఫస్ట్ మా ముందు అన్నాడు. సరేలేని పోయినా. ఆడిపోతే ఆ పోలీసు వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి, డాక్టర్ ఉన్నాడేమో, కాలు ఆపరేషన్ చేసే డాక్టర్ అయిపో పేరు ఏదో సత్యరాజు ఏదో, ఆ డాక్టర్ ఉన్నాడేమో చూడండి అంటే, ఆమె సరేలేని వాళ్ళు చూసి లేడు సార్ అమెరికా పోయినాడు, ఒక 20 రోజులకు నెలకు వచ్చాడంట అని చెప్పినారు. సరేలే అని చెప్పి నేను ఇంకా మళ్ళా ఆడ ఎందుకు నాకు ఉండబుద్ధి కాలే, చర్చి లేదు ఏమీ లేదు, యాడికి పోతావమ్మా, ఎందుకు పోతావమ్మా, ఎందుకు పని లేకనా అని అంటున్నాడు. మళ్ళా వచ్చాలి ఆ డాక్టర్ వచ్చాను నాకు ఫోన్ చేయని చెప్పిన. సరేలే అని నేను వచ్చేసిన. ఖచ్చితంగా 26 రోజులు 27 రోజులు ఉన్నాక ఫోన్ చేసినాడు, నువ్వు వచ్చేసి పద్దెని వచ్చేసేయమన్నాడు. సరేలే అని చెప్పి పోయినా. పోయేతలకి బందోబస్తు పోయినాడు, రాత్రి కల్లా వచ్చినాడు. ఎప్పుడు వచ్చినావమ్మా అన్నాడు. కాళ్ళ నొప్పి ఎట్లుండదంటే, నొప్పిగానే ఉంది బి అని చెప్పి, నేను అబ్బి అంటలే ఎక్కువ అంటానే, సరేలే నువ్వు 8 కల్లా పద్దన్నే రెడీగా ఉండు, వెళ్ళిపోదాము కడపకు చూపించుకొని వచ్చాము అన్నాడు. సరేలే అని చెప్పి పద్దన్నే పోయినాం. పోయేటప్పుడు చెప్తున్నాడు, ఆయన బిల్డింగ్ వేసింది నీకే, నువ్వు అక్కడనే ఉండాలా, ఆడ ఖాళీ చేయి ఇల్లు, వాడు వద్దనే వద్దు ఏంటాడు చెప్తున్నాడు. ఇంకా నేను ఏమే కానీ పలకుండా వాడు చెప్తా అంటే నేను ఇనుకుంటా పోతానే ఉన్నా, నోరు కూడా తీర్చలేము. సరేలే అట్ట బట్టి ఇప్పుడు కడప నుంచే వచ్చేది మాకు 1 గంట ప్రయాణమే, కడపకు పులివిందలకు పోయినామా. పోయేతలకి డాక్టర్ ఉన్నాడు, ఫస్ట్ మేము చూపించుకున్నాం. చూసి ఆపరేషన్ చేయాలా సార్ అన్నాడు భాస్కర్. అంటేనే మరి ఎప్పుడు చేస్తారు సార్ అని, ఇప్పుడు చేయమని చేస్తానని. ఇప్పుడు చేయమంటే సార్ మేమేం తెచ్చుకోవాలి, చూపించుకొని పోవాలని వచ్చినాం మేము, పరిస్థితి ఇట్లా మీరు చెప్తే అంతే. సరేలే ఇప్పుడు చెకప్లన్నీ చేయించుకొని పోండి, నాకు మళ్ళీ అవతల ఉన్నాయి ఆపరేషన్లు, చెకప్లన్నీ చేయించుకొని పోండి, శనివారం ఉండి ఆదివారం సాయంత్రానికల్లా రాండి అని చెప్పినాడు. ఆ రోజంతా చెకప్లు ఎన్నో ఒకటే పారి, సాయంత్రం దాన్ని చేయించుకొని ఇంటికి పోయినామా. శనివారం గ్యాప్ ఉన్నాక ఆదివారం సాయంత్రం మా బావ మనవరాలు పిలుచుకొని పోయినాము. పోయేతలకి నాకు ఇట్లా లైన్లలో ఉండే మంచాలలోనే మంచం ఇచ్చినారు. బా
రేపు ఆపరేషన్ ఇద్దరుండదు, ఈ బుద్ధు వీళ్ళంతా మురుగుతా అంటారు, ఆ దేవుని ఈ దేవుని అనుకుంటా ఎట్లా చేయాలా అనుకుంటా నేను అట్టే ఉంటి. ఈ పక్కన ఆమె నిండా ముసుగు కప్పుకొని పండుకోనేది. ఆమె ఏసయ్యా అని అంటాను, అమ్మయ్య ఏసయ్య అంటాను అనుకున్నా. ఈ పక్కన ఉండే మంచం ఖాళీగా ఉండేది. ఈ మంచంలో ఎదురొచ్చి రాత్రి 11 గంటలప్పుడు వచ్చింది ఒక ఆయమ. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా బాధకు తట్టుకోలేను అంటే ఆయన వచ్చా. ఓయమ్మ నాయనా అనుకుంటే సంతోషంగా బాగా నిద్రపోయినాం. పొద్దున్నే వాళ్ళు 7 కల్లా మీరు లేయాలి. 7:30కి ఆపరేషన్‌కి పోవాల. సరేలే అని చెప్పి ఇంక పాటనే రోజుసేపు కూర్చున్నా, ప్రార్థన చేసుకుంటాండా. మళ్ళా రోజుసేపు పడుకుంటాను. నిద్ర రాలే నాకు. భయం అనేదే నా హృదయంలోనే లేకుండా పోయింది. అటైతే అటైతది, ఇటైతే ఇటైతది. మా కొడుకు, మా కోడలు, పిల్లోళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ చెప్పినారు. ఈ వయసులో చేయించుకుంటే చాలా బాధ. వద్దు వద్దన్నా గాని ఏం పర్వాలేదులే మా దేవుడు కాపాడుతాడులే అని నాకు మనసులో ఉంది గానీ నేను వాళ్ళకి చెప్పలే, వాళ్ళు నమ్మరని చెప్పి. ఆమేనంగ మళ్ళా పొద్దున్నే "నువ్వు లేయాలమ్మా, 7కే లేసి నువ్వు రెడీగా ఉండాలమ్మా" అని చెప్పినారు. సరేలే అని చెప్పినాను. ఇంక పొద్దున్నే లేసి నేను కడుక్కొని స్నానం చేసేదాన్ని కూడా ఇంటికాడ చేసుకునేది. బండిలో కూర్చోబెట్టి వీల్ చైర్‌లో కూర్చోబెట్టి తీసుకొని పోతాంటే మగాయప్ప, ఆయప్ప అంత సెల్లు జేబులో పెట్టుకొని "హృదయమే దేవాలయం క్రీస్తు" అనే పాట పెట్టాడు. అబ్బబ్బబ్బా! ఇదేందిరా నాయనా అనుకున్నా నేను. ఆడికి పోయినాక ఇంక వాళ్ళు అంతా ఒక 35 ఏండ్ల వయసోళ్ళుంటారు. ఆడ ఆ డాక్టర్‌కి అన్నీ అందుకునేవాళ్ళు. వాళ్ళు "అమ్మా ఇంగ నువ్వు పైకెక్కుమ్మా" అండ్రి. కొంచెం ఎత్తులో ఉంటే నేను "యేసయ్యా" అన్నా. వాళ్ళు నా దగ్గరికొచ్చినారు. "అమ్మా నువ్వు చర్చికి పోతావమ్మా" అని అన్నారు. పోతానంటి. "మేమందరం పోతామమ్మా" అండ్రి. అబ్బా! 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 ఎంత మంచి దేవుడివయ్యా! నీకు స్తోత్రమని నేనేమే గాని అనుకోలే ఇంగ. పెద్ద డాక్టర్ రాలేదే అని అడిగినా. "వస్తాడులేమ్మా ఇప్పుడని" చెప్పినారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమన సమస్తము ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము నా ప్రాణమా అని చెప్పుకుంటాండ. భయమనేదే లేదు. వాళ్ళు పండబెట్టినారు, మత్తు వేసినారు, కళ్ళ మీద ఏందో ఒకటేసినారు. ఆమెన ఒకటి ఇట్లా కట్టినారు. ఆ డాక్టరు "సార్ మీరు అడుగుతాంది ఈమ" అనంటే, "వచ్చినాళ్ళే ఇంక మొదలు పెడదామని" చెప్పినారు. కరెక్ట్‌గా ఆయప్ప గంటన్నరకి అయితాదని చెప్పినాడు. నేను అడిగింటే ఆహ్, ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గంటన్నరకి కరెక్ట్‌గా అయిపోయింది. అబ్బా! శబ్దాలు, శబ్దాలు, శబ్దాలు. ఒకటే శబ్దాలు. ఎద్దలకు పండబెట్టి ఈ తాళాల మాదిరి కొడతారు కళ్ళకు. అట్ట కొట్టినట్టు ఉంది. ఊగుతాది తలకాయ ఒక్కొక్క పారైతే గనుక కొడతాంటే. ఏమన్నా ఊక్కొని పోతే పరదేశం లేకుండా దేవుని దగ్గర పరలోకానికి పోతా. ఏడైతే ఇది అని. భాస్కర్ ఇంటికాడ చనిపోయేదే మేలనుకున్నా నేనైతే గనక. నాకేం భయం లేదు. ధైర్యంగానే ఉన్నాను. ఆపరేషన్ అయిపోతానే ఇంక 10 నిమిషాలుంటే చలి ఏసీలన్నీ ఏసినారు. "సార్ చలి నేను తట్టుకోలేను వణుకుతానంటే" అయిపాయి అని చెప్పి తీసుకుపోయి ఏసీలో పండబెట్టారు. ఏసీలో పండబెడితేనే ఒకామె ఆ మిషన్ తీసుకొచ్చి పెట్టా. పెడితే ఆమెన గు కప్పా. కప్పుతానే 10 నిమిషాల కల్లా నాకు చెమటలు పోసారు. మళ్ళా సాయంత్రం మా కొడుకొచ్చి రానీయరు. ఐసీయూలోకి ఎవరిని రానీయరు. వచ్చి "సార్ మా డాక్టర్లు ఆడ నర్సులందరూ ఏమన్నా పెట్టొచ్చునా" అంటే నాకు పెరుగన్నం అంటే ఇష్టం. ఇడ్లీనో, సాంబారేసి ఇడ్లీనో లేకుంటే రసమన్నం పెట్టాలా. ఇప్పుడు ఇడ్లీ పెట్టి సాయంత్రం రసమన్నం పెడితే సరిపోతదంటే తీసుకొచ్చినాడు, తినిపించినాడు. మళ్ళా మధ్యాహ్నం అన్నం తినిపించినాడు. మళ్ళా సాయంత్రం డాక్టరొచ్చినాడు. డాక్టరొచ్చాను "ఏమ్మా ఎట్లుందంటే" "ఎట్లుంటది సార్ పక్కన ఆపరేషన్ చేసినారు నొప్పే కదా" నొప్పి నాకసలు నేనేం లేదు. ఏందో ఒక మాదిరి ఉన్నట్టుంది. ఆ మత్తంతా పోయింటది కదా కడుపులోకి. ఒక మాదిరి ఉన్నట్టుంది. ఆమెన ఈళ్ళను స్పెషల్ రూమ్‌లోకి తీసుకుపోండి అని చెప్పినాడు. ఆ రాత్రికి ఆడనే ఉన్నాము. పొద్దున్నే తీసుకొని పోండి అని చెప్పినాడు. ఆ స్పెషల్ రూమ్‌లోకి తీసుకొని పోయినారు. ఇంక మా భాస్కరు సీఎం వస్తున్నాడని చెప్పి జమ్మలమడుగు పోవాల. మా చిన్నల్లుడిని రమ్మంటే వచ్చినాడు. ఆపరేషన్ చేసినారు. అక్కడ విడిచిపెట్టినారు. అన్ని పోయినాక ఎళ్ళిపోయినాడు. ఎళ్ళిపోయినాక నేను 2 రోజులు, 3 రోజులు అని నాకాడ సేవ చేసేవాళ్ళంతా క్రిస్టియన్సే ఆడోళ్ళు. ఊడ్చేవాళ్ళు వాళ్ళే. ఆహ్, ఏది మాతలు, మందులు ఎవరికైనా అందుకోవాలన్నా వాళ్ళే. ప్రతి ఒక్కరు వాళ్ళే. అబ్బా! ఎంత మంచి దేవుని నాయన నిజంగా అందరూ ఈళ్ళు క్రిస్టియన్సే. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ మటుకు కాదు. ఆయప్ప మటుకు కానే కాదు. ఆ విధంగా జరిగిపోయినా మళ్ళా నాలుగో రోజున పొమ్మని చెప్పినారు. నాలుగో రోజున భాస్కర గంగిరెడ్డి జాగ్రత్త, భద్దరం పైన నేనుండాల్సింది. ఆమెన మెడికల్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త అని ఫోను చేస్తున్నాడు. మా గంగిరెడ్డి ఏమనుకుంటాడు 17 మెడికలుండాయి. ఇంత ఆపరేషన్ జరిగింది. జారుడు మొత్తం కొలిసినా నేను. ఎట్లా ఎక్కుతాది? ఎట్లా ఎక్కుతాది? అని కారు ఎక్కినాలంటే కడప నుండి అదే పదమే. నేను ఇంగ ఎక్కుతాలే గంగిరెడ్డి, మా కోడలు భద్రం, భద్రం అంటాంది.
మా అల్లుడు పట్టుకున్నాడు నన్ను, ఏసునామం ఏసునామం ఏసునా టక 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 ఎక్కిపోయినా. అసలు ముందు ఎట్టెక్కిపోయినానో నాకే తెలీదు. కుడికాలు పెట్టే ఎడమకాలుకి ఆపరేషన్ చేసింది. ఏసునామం అనేది నేను బాత్రూంలో పోయినా, ఎక్కడ పోయినా లోయలు లోతులున్నాయి ఎవరు నాకు కాపరి ఏసునామం ఏసునామం అనుకుంటా పోతా. ఎక్కిపోయినాక బాగా ఆడ పరిసి అబ్బబ్బబ్బా! ఎంత అరేంజ్‌మెంట్ చేసినారంటే పోయి పండుకున్నాం. వీళ్ళందరూ మా కోడళ్ళకందరూ ఏమని చెప్పినారు, "ఈ వయసులో వద్దనన్నారు." అందరూ చుట్టుకున్నారు వద్దు. అందరూ చుట్టుకొనొచ్చినారు. "ఎంత బాగా చేసుకున్నావు అత్త, ఎంత బాగా చేసుకున్నావు పెద్దమ్మ" అని అంటున్నారు. నేను పండుకోవాలిరా నా చేత కాదు అని చెప్పింది. ఇంగ ఆడికి బానే ఉంది. నా దగ్గర ఒక గుళ్ళో ఏమనో పెట్టినారు. ఏదన్నా పని చేసేదానికి నా దగ్గరనే పండుకునేదానికి, ఆహ్, బాత్రూమ్‌లందు కడిగేదానికి నా దగ్గరనే ఉండేదానికి ఆమెను పెట్టారు. ఆ గుళ్ళలో ఏమో మన చర్చికే వస్తదాడ. ప్రధాన అది పాలేడన్న వాళ్ళ సంఘానికే పోతది. ఆమె కూడా దేవుని బిడ్డే చూడు. అలా పొద్దున్నే ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చినాడు. అమ్మా అంటే వచ్చినాడు. "ఎవరయ్యా నువ్వు" అంటే నేను. "నేను ఫిజియోథెరపీ డాక్టర్‌నమ్మా. సార్ పొమ్మని చెప్పినాడు" అని చెప్పా. ఆయప్ప భక్తిని చర్చికి పోయి ఆయప్ప కూడా చూడు. ఎంత దేవుని కృప నిజంగా చెప్పాలంటే. ఆయప్ప రోజు వచ్చినాడు. ఒక నెల వచ్చినాడు. రోజు కూర్చునేది దేవుని మాటలు చెప్పుకునేది. అంటే ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయండి. "నువ్వు ఒక రోజుల్లో చేయి బాబు" ఏమంటే, "వద్దులే నువ్వు చేయి అనేది తెచ్చుకునేది ఆమె పోతాండేది. అంటే క్లినిక్ పెట్టాడు. అబ్బా! మళ్ళా అదంతా చూస్తే గనక ఈ చేతులు ఇట్లా అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు, ఇటుగా చెవులు అన్ని రకాలు పెట్టేసినాడు. మళ్ళీ ఏమని చెప్పానంటే ఒక నెల అయిపోయినాకమ్మా ఎంత ఇది ఫిజియోథెరపీ చేసినా కరెంటు ఛార్జింగ్ పెట్టాలమ్మా అన్నాడు. పెట్టాలన్నాడు. ఏమన్నా బాధ అంటే, ఏం బాధ లేదు. ఒక్క 8 రోజులు చాలు. ఏమన్నా సన్న ఎముక, కండ పక్కన వెంటే దాన్ని తీసి పంపించుతాదమ్మా ఇది. మిక్సీ చేసేస్తాది అని చెప్పా. సరేలే అని చెప్పి మా భాస్కరే మాట్లాడినాడు. ఒక ఆయప్పను. ఆయప్ప ఆటో ఆయప్ప. ఆయప్ప చుట్టూ పోయి అంత లెక్కల సువార్త ప్రకటించేవాడంట. ఆటో తీసుకొని, పెద్ద ఆటో తీసుకొని. ఆయన పేరు క్రాంతి. ఆయప్ప వచ్చినాడు చూసుకో. ఆయప్ప 5 రోజులొచ్చినాడు. 5 రోజులొచ్చి, "అమ్మా వేరే ఆయప్పని పంపించా, నేను సేవకు పోవాలమ్మా" అన్నాడు. సరేలే పంపిపు నాయనా అన్నా. ఇంకొక ఆయప్పని పంపించినాడు వినోద్ అనే ఆయప్ప. ఆయప్ప చర్చికి పోయి ఆయప్ప. ఇంగ చూసుకో అన్ని ఎట్ట కుదిరినాయి. కృప వెంట కృప, కృప వెంట కృప. దేవా! నువ్వు కృపను తీసుకొనొచ్చినావు, సత్యాన్ని తీసుకొనొచ్చినావు పైనుంచి. ఆ కృపను ఈ పరదేశికి ఇస్తున్నావా ప్రభా అని చెప్పి కళ్ళకు నీళ్ళు అయితే నాకు ఆమెనొచ్చాండాయి. ఇంగ ఆయప్పొచ్చినాడు. ఇంగ అయిపోయింది. 8 రోజులు అయిపోయింది. ఇట్లా నెల అయిపోయింది. ఏమని చెప్పినాడంటే ఫిజియోథెరపీ డాక్టరు 3 నెలలు చెయ్యి. 11 రకాలు. నువ్వు 3 నెలలు చేసినావనుకో నీకు బాగా ఉంటది. 15 నిమిషాలు, పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చేయమ్మా. మళ్ళా 4 నెల పడతానే రోజుకొక పారి చెయి. మళ్ళా 5 నెల పడతానే 6 నెల, 5 నెల రోజుకు వారానికి ఒక పారి చేయని అన్నీ చెప్పినాడాయప్ప. సరేలే బాబు అంటే అంటే గానీలే అని చెప్పినా నేను. ఈ విధంగా అయినాక అప్పుడు బ్రహ్మని పెళ్లి. అప్పుడొచ్చినా ఈడికి. డాక్టర్ రాలేను నేను. "వద్దులేమ్మా, ఏమవుతావులేమ్మా, ఎందుకులేమ్మా" అని బగిపోతాడు మావాడు. ఆ పాప వరకు కన్నీటి ప్రార్థన చేసిన, గడగడ వణికినా నేను, "ఆ పాపకు భర్తే లేడా ప్రభు" అని అడుగుతాను నేను. "శివుడిని పోవాలబ్బి, మళ్ళా మీ తోటతోనే వచ్చానని" చెప్పి మళ్ళీ వీళ్ళు ఎత్తానే వచ్చేటప్పుడు బ్రహ్మని భర్తొచ్చి, "అమ్మా ప్రార్థనలో పెట్టుమ్మా, ప్రార్థనలో పెట్టుమ్మా" అని అడుగుతున్నాడు. మావాడు ఇట్టే కూర్చున్నాడు. ఆడనే ఉన్నాడు డోర్ కాడ. అట్టే కూర్చున్నాడు. సరేనని చెప్పి ఆమె ఇంటికొచ్చినావు. మళ్ళా వచ్చాని ఆ అబ్బాయిని పిలిపిచ్చి చెప్పినాడు ముందే, "నువ్వు పోయొచ్చాని నాకు ఫోన్ చేయమ్మా. తిరుగుతావు కదా అక్కడక్కడ. కొంచెం బాగుండాలి కదా! ఎట్టెట్టుంటావో చూస్తానని" చెప్పినాడు. ఆ కాలు నాకు నొప్పేమో లేదు. ఈ ఎడం కాలు లోపలికి బల్సకెదిగిట వచ్చేసినాడు. "అబ్బా! బాబు సంపితివి ఏంది అట్లా వచ్చినావంటే" "ఆ కాలు ఉంటేనేమో అట్లా ఒత్తితేనేమో అక్కడ తిరిగి వచ్చినావు కదా" అననే. ఒక మాత్ర ఇచ్చిపోయినాడు. మళ్ళా అంతవరకు జరిగింది. నా ఆపరేషను విషయం చెప్పాలంటే గనక ఎట్లా నాకు నొప్పి అనేదే లేదు. దయమని మందిరంలో చెప్తాండా దేవుడు సంచారం చేసే స్థలంలో నొప్పి అనేది లేదు. 10 రోజుల వరకు కడుపులో తిప్పినట్టు ఎట్టెట్నో అసలు ఎట్టెట్నో ఉన్నది. నిర్మల నా కడుపులో బాధ, తలడగా ఉంది. ఎటు చేయాలంటే, "అత్త జ్యూసులు తాగు, వద్దని రాగ్గించి తాగు. నీకేం కావాలో చెప్పు" అని భార్యాభర్తలు పొద్దురుకులొచ్చి అడుగుతానే ఉంటారు. ఏం జ్యూసులు నాకు అరటిపండ్లు కావాలంటే డజన్లు డజన్ అయి తినే బతికిన 10 రోజులు నేను. అర్ధరాత్రి పడితే కడుపులో మంట, బాధ. లేయడము, 2 అరటిపండ్లు తినడము, ఆమెన ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగడము, ఒక గంట సేపు పండుకోవడము, మళ్ళా లేయడము. నిద్ర అనేదే లేదు. కుట్లు ఊడబెరికినంత వరకు.
పుట్లు కూడా పెరిగినాక ఏమంటాడు, బా నేను చేతులు బాగా చేసినావు కదమ్మా అంటాడు డాక్టర్. సరిపోయిందా? ఆ 2 గంటలకు ఒకసారి కరెక్ట్గా నేను అది ఐస్ పెట్టుకుంటాను చెప్పినట్టే. అలా మిది మీద తిరుగుతా అంటే కింద వాళ్ళకి కానొస్తుంది కదా, నిర్మలక్క మీ అత్త రోజుకు 1/2 కిలోమీటర్ నడుస్తుంది కదా అంటారు. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆయమంటది ఆయమనే ఆమె ఏమంటుంది, కాపరి 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 గొర్రెలం మేము గొర్రెలం గొర్రెలం. అమ్మా లేయి, కోడి కూసే టైం అయింది, ఈ టైంలో మనం ప్రార్థన చేసుకోవాలమ్మా, లేమంటే నాకు అయిపోయింది, నువ్వు నిద్రపోతున్నావని లేపలేదు. రాములమ్మ ఆయన పేరు. సరేలేని చెప్పి ఆయనకి అయిపోయింది కదా. అన్ని విధాలు అయిపోయినాక భాస్కరంగా వాడు ఖాళీ చేయమంటే గుండెలు దొడాన్ని ఖాళీ చేయమంటే జేజీ ఖాళీ చేయి జేజీ ఎందుకు అని వాళ్ళు అంటారు. ఏమీ కానీ అనలేదు. ఆ ఊరికి బందోబస్తు పోయినాడు, నేను మళ్ళా వచ్చా లేపి అని చెప్పి కాబట్టుకొని వచ్చి రేపు 28వ తేదీకి నెల అవుతుంది వచ్చి. ఇది కథ. అందులోనే ఇంకా మేమిద్దరము ఆపరేషన్కి పోయే సమయంలో మా బ్రహ్మణి వాళ్ళమ్మ ఫోన్ చేసి, అన్నా ఆ బ్రహ్మణికి ఇంకా అది సరిపోయిందిన్నా, వాళ్ళ పట్టు చీర కూడా తీసుకొచ్చి పెట్టేసినారన్నా, ఇంకా పెళ్లి ఖాయమైందిన్నా అని చెప్పా. దేవునికి స్తోత్రం. ఫస్ట్ అది జరుగుతానే అమృతాకి నేను ఫోన్ చెప్పిన, దేవునికి స్తోత్రం అని చెప్పింది. ఆపరేషన్ విషయం అది మళ్ళీ ఆదినారాయణ కూడా చెప్పినాను. అవును తెలుసు నాకు. నేనైతే అది నేను పండుకుంటే కనుక మీ ఒక్కొక్కరి పేరు మగాలన్నీ కనపడుతుంటే ఎవరికి పడుకోవాల్సిందే కదా. నేను చేయకుంటే ప్రార్థన చేసుకోవాలి, ఏం చేయకుంటే బైబిల్ చదువుకోవాలి. నాకు యోహాను సువార్త 13లో 23లోను నా నామన్నతో మీరు ఏ అడిగితే ఇస్తారు, ఇంతవరకు అడగలేదు, ఇప్పుడు అడగండి, సంపూర్ణంగా సంతోషంగా అడగండి అని చెప్పి అది పట్టుకొని అడుగుతూ వచ్చిన. నేను ఎక్కడ పోయినా ఏసునామని పట్టుకొని వస్తాడా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగుడికి నా దగ్గరికి రాను, ఉంటేనే నా దగ్గర, నా పక్కన నాలో ఉంటేనే, లేకుంటే నా ప్రార్థన చేసుకోవాలి నా చేత కదని బాగా పట్టి పీడిచి దేవుని వేడుకుంటాడు. ఇద్దరు రాదు ఏం చేయాలి నేను, బాగా పుట్లు ఊడబెరిగినాక వాళ్ళ కొంచెం ఇప్పుడైనా పెరుగన్నం తినొచ్చినట్టు బాగా లక్షణంగా తినమ్మా అని చెప్పిన. రాత్రి తిని తెల్లవాడుదలు నిద్ర వచ్చింది. రోజు ఇది వచ్చా దేవుడు ఎదుకునే రాలే, రాడొచ్చే ఉన్నారు. ఇది నా సాక్ష్యం. మీరందరూ కలుసుకొని ప్రార్థన చేసినారు. నిజంగా నాకు బాగా తెలుసు. సంఘంలో చేసినారు, ఇళ్లల్లో చేసినారు, కుటుంబ ప్రార్థనలో చేసినారు. ఈ ప్రార్థన లేకుంటే మగ్ధలేని మరియకు 7 దయ్యాలు పట్ట అని ఎట్లా పోయినాయో ఈ సంఘం అంతా ప్రార్థన చేసింటే నా డబ్బు కూడా కట్టిపోయింది నిజంగా చెప్పాలంటే. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని పడకలో పండుకుండేది. ముందు కొంతమందిని చేసేది, ఇంకా మళ్ళా చేయలేను కదా, మళ్ళా బ్యాచ్ని 2వ బ్యాచ్ని మళ్ళా చేసేది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 3వ బ్యాచ్ని చేసేది. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ఏరకొచ్చన్నా ప్రభా నీ బిడ్డలందరినీ, ప్రభా రాసి వచ్చన్నా ప్రభా నువ్వు ఆశీర్వించుకుంటే వచ్చాను ప్రభా, ఆ రాశిలో పగల పేరుకి ఎవరైనా పగల వాళ్ళకి పంపి ప్రభా అని ఇంకా మీరందరూ నా కొరకు ప్రార్థన చేసి నేను పడకలు పండుకొని చేయాలా లేదా. 3 కిత్తాలుగా చేస్తాను నేను నిజంగా చెప్పాలంటే. నా కోడలు అయితే నాకు మెడలు వస్తుంది, మా ఇద్దరు ప్రార్థన చేయమని చెప్పమ్మా అని చెప్పింది. ఆ పని చేసేవారు అంటే మా ఇంట్లో పని చేస్తుంది, నా దగ్గర కూడా ఉండేది. నేను అమ్మా నిర్మలమ్మ చెప్పింది అంటే అబ్బా అనుకునే వాళ్ళు ఇదే వాళ్ళు కాదు. అప్పటికి బ్రహ్మని పెళ్లి జరిగిపోయాయి, ఆపరేషన్ జరిగిపోయాయి. దేవునికి కోట్లు కూడా తీసుకోవటం వందనాలు, మీకు అందరికీ వందనాలు. ఇప్పుడు ఒక పాట పాడి, ఒక పాట ఏంటి పెద్ద పాట ఏం లేదు, చిన్న పాట పాడి ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదన్. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదన్. ఆనందమే సిలువలోనకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సిలువలోనకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సింహపు కొరల నుండి నన్ను విడిపించెను, సింహపు కొరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే
విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విలువైన కిరీటము పొందేదా నిశ్చయము విలువైన కిరీటము పొందేదా నిశ్చయము ఆనందమే నా మనసవి నన్ను మ్రోగించగా నా మన్నో నిద్రములందు కనిపించే ప్రభు రూపమే నా మనసవి నన్ను మ్రోగించగా నా మనో నిద్రములందు కనిపించే ప్రభు రూపమే నా మదిలో మెదిలేను ప్రభు సప్తం స్వరాలు నా మదిలో మెదిలేను ప్రభు సప్తం స్వరాలు ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతమున్ పాడగన్ ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతమున్ పాడగన్ ఆనందమే అందరికీ వందనాలు. దేవుని సన్నిధికి చేరువచ్చిన ప్రభు బిడ్డలందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. అలాగే జూమ్ లో చేరొచ్చిన బిడ్డలందరికీ దేవుని కృపను బట్టి వారికి కూడా వందనాలు. ఈరోజు మన వాక్యంలోకి వెళ్తాను. క్విజ్ తయారు చేసుకొచ్చినాను, కానీ టైం ఉంటే లాస్ట్ లో అడుగుతాను. అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ తెలిసినవే, అందరూ చక్కగా చెప్పగలిగినవే. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, ఎవరు పుట్టినందున అనేకులు బాప్తిస్మిచ్చు యోహాను అనేకులు. ఏ దూత వచ్చి జకర్యాతో మాట్లాడింది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిన అని ఎవరు చెప్పారు? మరియా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించునని ఎవరు చెప్పారు? మరియా. మరియా ఆంటీ వినలేదా ఆంటీ? మరియా. సర్వోన్నతిని కుమారుడని ఎవరు పిలబడతారు? సర్వోన్నతిని ప్రవక్త అని ఎవరు పిలబడతారు? యోహాను. యోహానును నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చి ఉన్నాను. నా వెనక వచ్చేవాడు దేనితో బాప్తిసం ఇచ్చినని చెప్పాను? అగ్నితోను అగ్నితోను. భర్త ప్రాణాలను కాపాడుకున్న నలుగురు స్త్రీల పేర్లు? సిప్పోరా, అబీగయలు, మేకాలు, ఇంకొకరు ఉన్నారు షారా కూడా. షారా. బిలాము బోధను అనుసరించి వారు ఏ సంఘంలో ఉన్నారు? ఎంతవరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు. మొదట ఉండిన ప్రేమను వదిలినది ఏ సంఘం? యెజబెలు స్త్రీని ఉండనిచ్చిన చల్లగానైనను వెచ్చగానైనను లేనిది ఏ సంఘము? లవోదికయ. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? మోషే. మోషే. నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? 40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం ఎంత? 430 సంవత్సరాలు.
ఆకాశ పక్షులకు గూలున్నవి, నక్కలకు బొరియలున్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని ప్రభు చెప్పాడు. అయితే ప్రభు తలవాల్చుకునే స్థలం ఏది? ఇది కొంచెం ఆత్మీయతతో ఆలోచించండి. స్థలం ఏది? ఆ కాలంలో దేవుడు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఒక శాస్త్రితో చెప్తాడు. ఒక శాస్త్రి అడుగుతాడు, నేను వెంబడిస్తానంటే అప్పుడు ఈ మాటలు చెప్తాడు. ఎందుకంటే నా హృదయమే ఆయన తలవాల్చుకునే స్థలము, నా హృదయమే. ఎందుకంటే ఆ కాలంలో ప్రభు నమ్మినోళ్ళు తక్కువ. అందుకే ప్రభువు లోకం గురించి ఎప్పుడు మాట్లాడు. ఏ ఉపమానం చెప్పినా, ఏది చెప్పినా ఆయన దృష్టి అంతా ఆత్మ సంబంధమైనదే. కాబట్టి అయిపోయింది క్విజ్. మనం వాక్యంలోకి వెళ్దాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. అలాంటి చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సజీవులే కదా మన్ను మేము స్తుతించినట్లు ప్రభువా. మీరు సజీవులైంది నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలహీన మేము స్త్రీలము చిన్న మందగా చేరి నీ సన్నిధిలో ప్రభువా, నీ జీవం గల మాటలు వినడానికి మేమందరము ఎంతో ఆశతో వచ్చిన్నాం ప్రభువా. ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు నాయన. నీ వాక్యమే మమ్మల్ని తృప్తిపరుస్తుంది. నీ వాక్యమే మాకు ఆదరణ ఇస్తుంది. నీ వాక్యమే మాకు అభయం ఇస్తుంది. నీ వాక్యమే మాకు ధైర్యం ఇస్తుంది ప్రభువా. అలాంటి మాటలు చెప్తున్నన్ను ప్రభువా నైనా యోహాను ఎలాగనైనా తగ్గించుకున్నాడు. నీ చెప్పులు ఇప్పటికైనాను నీ యోగ్యత కానన్నాడు. అలాంటి నన్ను కూడా ప్రభువా నీ మాటలు ఉచ్చరించడానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభువా. అలాంటి నన్ను ప్రభువా శిలువ చాటును మరుగుపరచండి నాయన. మీ హృదయానికి ఏ వాక్యం కావాలో, ఏ విషయంలో మేము దిద్దుకోవాలో, ఏ విషయంలో మేము ఏ విషయంలో నీకు నాయన నీకు ఇష్టలుగా దీవించాలో నాయన మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. చెప్తున్న నాతో కూడా ప్రభు మీరు మాట్లాడండి ప్రభా. నాయన తండ్రి, వినగల మనస్సును, గ్రహించగల మనస్సును, వినగల చెవిని మా అందరికీ దయచేయమని నాయన ఈ వాక్యం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఈ కొద్ది వినపామును తిరిగి రానంటే సైతే పరిశుద్ధ నామములు అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమె. ఇది సిపోరా గురించి చాలా సార్లు మనము విని ఉన్నాము. మరొకసారి జ్ఞాపకం చేయడము భాగమే కానీ అందరికీ చాలా సార్లు చాలా జూమ్ లో కానీ చాలా మంది మాట్లాడినాడు. దేవుడు నాకు ఇచ్చిన తలంపులతో దేవుడు నన్ను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీతో పంచుకుంటున్నాను. సిప్పోరా గురించి మనందరికీ బాగా తెలుసు. సిప్పోరా ఎవరి భార్య? మోషే యొక్క భార్య అన్నమాట. మోషే యొక్క భార్య మిద్యానీయుడైన రఘుయేలు అన్న పేరు ఇత్రో కుమార్తె అనమాట. సిప్పోరాకు అర్థము పక్షి, పిచ్చుక అంటారు. పక్షి, పిచ్చుక చాలా బలహీనమైనది. పిచ్చుక చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, చాలా బలహీనమైనది. కానీ సిప్పోరా పేరు బట్టి చూస్తే బలహీనమైనది, కానీ ప్రభులో బలమైనదిగా ఉన్నట్టు మనము వాక్య భాగాల్లో చూస్తామన్నమాట.
సిప్పోర బలహీనమైనదే కానీ తండ్రి గొర్రెలను మేపేది. తండ్రి ఇత్రోకి 7 మంది కుమార్తెలలో సిప్పోర ఒకటి అన్నమాట. తండ్రి గొర్రెలను మేపేది. ఎప్పుడు వాళ్ళు పని మీదనే ఉండారు. తండ్రి ఇంటి పని మీద ఉన్నారనమాట. తన గొర్రెలను మేపేది. అలాగే మోషే భార్యగా ఉన్న సిప్పోరా దేవుడు తాను అప్పగించిన గొర్రెలు ఎవరు? ఇశ్రాయేల్ గొర్రెలు మేపడానికి కూడా తన వంతు ఒక భార్యగా సహకరించింది. సనుక్కోలేదు, గొనుక్కోలేదు. బైబిల్లో ఎక్కడే కానీ ఆమె గురించి విసుగుపడినట్లు కానీ, నేను రానన్నట్లు కానీ, భర్తకు అనుకూలంగా, భర్తకు లోబడినట్లుగా మనము చూస్తామన్నమాట. తల్లిదండ్రుల దగ్గర ఇత్రో కూడా యాజకుడి, తను కూడా భయభక్తులతో తల్లిదండ్రుల కింద యోగ్యులుగా పెరిగినట్లుగా మనము చూస్తామన్నమాట. అలాగనే మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల వరకు మనం చదువుకున్నాము. ఇక్కడ మిద్యాని యాజకునికి 7 కుమార్తెలు. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా, ఇక్కడ మనం చూసినట్లయితే సహనము గల స్త్రీగా మనం చూస్తాం. ఫస్ట్ ఏమంటే సిప్పోరాలో ఏముంది? సహనం ఉంది. సహనం స్త్రీలకు మనకు ఇది చాలా అవసరం. ఇంట్లో అయినేమి, బయట అయితేనేమి తొందరపడేది మనమే. ప్రతిదానికి తొందరపడి నోరు ఓపెన్ చేస్తాం అన్నమాట. కాబట్టి సహనము గల స్త్రీ ఎలాగ చూస్తా అంటే నిర్గమకాండము 16-17 వచనాల్లో చూస్తే తొట్లని నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. ఇక్కడ సిప్పోరా ఏం చేస్తుంది? మందకు సాయంత్రం అయితేనే ఆ నీళ్లు తాపడానికి గొర్రెలన్నిటినీ నీళ్ళ యొద్దకు తీసుకొస్తారన్నమాట. నీళ్ళ యొద్దకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ముందు వచ్చినా కూడా ఈ గొర్రెల కాపర్లు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళని పక్కకు తోలేసారు. అయినా కూడా వాళ్ళు వాళ్ళ మీద వ్యాజ్యం ఆడినట్లు కానీ, వాళ్ళతో గొడవ దిగినట్లు కానీ చాలా ఓపికగా ఉన్నారు, చాలా సహనంతో ఉన్నారు, చాలా సహనంగా ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకొని తర్వాత ఇంటికి చేరేవాళ్ళమాట. తండ్రి ఏ బాధ్యత అప్పగించిన సిప్పోరా ఖచ్చితంగా నెరవేర్చింది. ప్రతిరోజు అదే వాళ్ళకి ఎదురయ్యేది. కానీ ఎప్పుడు విసుక్కోలేదు, సనుక్కోలేదు. సహనముతోనే వాళ్ళ నాన్నకు మేము వెళ్ళమని కూడా చెప్పలేదు. మేము గొర్రెలకు మేపడానికి వెళ్ళము, సాయంత్రం మాకు ఇబ్బంది ఉందని కూడా వాళ్ళ నాన్న దగ్గర విచారణ చేసినట్టుగా మనము లేదనమాట. చాలా ఓపికగా ఉన్నది. ఆ మందకు నీళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేటుగా ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే మీ సహనమును సకల జనులకు తెలియజేయనిడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభువే సహించినాడు. ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి ఉమ్మి వేస్తున్నా కూడా, దెబ్బలు కొడుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఆయన మీద తప్పు మోపాలని కూడా ఎన్నో విధాలుగా శాస్త్రులు, పరిచర్యలు ఎన్నో విధాలుగా ఆయనని తప్పు పట్టాలని చూసినప్పటికి కూడా ఆయన ఏం దేవాది దేవుడు, ఆయన దేవునితో సమానంగా ఉండుకోకుండా దాసునిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు అనమాట. అలాంటి ప్రభువు సహనంతో ఉన్నాడు. ఎవరి నిమిత్తము? నా కొరకు, నిన్ను నన్ను రక్షించుకోవాలని ఆయన ఒక్కటే సంకల్పము. ఆయన లోక భోగ్యాల కోసం రాలేదు, అందరి కోసము ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు అనమాట. అలాగే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం చాలా ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించును. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు వస్తాడని రెండో రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. అందుకే ఈ చివరి దినాలలో ఎక్కువ రాకడ విషయాలు మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము భూ సంబంధమైన వాటి కోసము మనము జీవించట్లేదు, కానీ పరిసంబంధమైన వాటి కొరకే దేవుడు ఎప్పుడు వస్తాడా. ఎందుకంటే మనం సిద్ధపడి ఉన్నాడు. మీరు పగటి వారి వల్లే ఉండండి అంటున్నాడు, నిద్రమత్తులై ఉండద్దండి.
కాబట్టి దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఉన్న పాటన ఉన్న చోటన మనము ఆయన కొరకు సిద్ధంగా, ఆయన పిలిస్తే మనము వెత్తబడే గుంపులో ఉండాలన్నమాట. అలాగనే యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, యాకోబు పత్రిక సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిది. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలు. యోబుని చూసినట్లయితే యోబు కలిగిన శ్రమ అంతట్లో ఎంత సహనంతో ఉన్నాడు. భార్య దూషించి మరణం కమ్మన్నా కూడా ఆయన సహించాడు. స్నేహితులు కూడా వచ్చి అతన్ని ఎగతాళి చేసినప్పటికీ కూడా ఆయన ఎంతో సహనంగా ఉన్నాడు. కాబట్టి చివర్లో ఆయన దేవునితో డబల్ ఆశీర్వాదమును పొందుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న మనం కూడా యోబు అంత పెద్ద శ్రమలు మనకు రాలేదు, దేవుడు మనకి ఇవ్వలేదు కూడా. కానీ యోబు ఎలా తన శరీరము కుళ్ళిపోయినా, ఆ స్థితిలో కూడా తను బాధించేవారు మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఓపికతో సహనముతో ఎదురు చూశాడు. ఎందుకు? అక్కడ వెళ్ళాలని. ఆయన దృష్టి అంతా పరలోక సంబంధమైనదే కానీ ఇహ సంబంధమైనది కాదు. మనం చర్చికి చేరొస్తున్నాం ప్రతి నియామక కూడికలకు. మనం ఎప్పుడు పర సంబంధంగానే ఆలోచించాలి, కానీ ఈ లోక పరంగా మనం ఆలోచిస్తే భూ సంబంధంగా ఉండే వాళ్ళని మనం కిందనే ఉండిపోతాం అన్నమాట. కాబట్టి దేవుడు అతి సమీపముగా ఉన్నాడు. మనం ఇప్పుడు చూస్తున్నాము, దేవుని వాక్యం ప్రకటించాలన్నా కష్టంగా ఉంది, పక్క వాళ్ళకి చెప్పాలన్నా కూడా భయంగా ఉంది. ఎందుకంటే సెల్ ఉంది, వాటికి భయపడాల ఎప్పుడు ఏరేం చేస్తారని. అలా మనకు అన్ని తెలిసినప్పటికీ కూడా అయ్యో వీళ్ళు నశించిపోతారే, వీళ్ళకి వాక్యం చెప్దామన్నా కూడా చెప్పలేని పరిస్థితి దినాలలో మనం ఉంటున్నాము. అలాగనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. ప్రకటన గ్రంథము, మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యం. చాలుక మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలు. ఈ లోకంలో దేవుని నమ్ముకున్నామంటే ఇప్పుడు చాలా శ్రమలు చూస్తున్నాం. మనము రోజు మన ఎస్ఆర్ గ్రూప్ లో పెడుతుంటారు, ఇక్కడెక్కడో హింసింపబడుతున్నారు. ఎంతమందినైనా వాళ్ళు అసలు యేసు నామం అంటేనే మేము అమృత వాళ్ళ వాళ్ళు చిన్న కొత్తపల్లి పోయినాం. ఆంటీను భాగ్యం ఆంటీ నాకు నిజంగా అంటే ఆంటీ వాళ్ళు చేత కాకపోయినా కొండ మీద ఇండ్లు కరపత్రికలు పంచడానికి అప్పుడు కొంచెం పర్వాలే బాగుంది, ఆహ్వానించినారు. ఇప్పుడు పోదామంటే ఎంతకాలం అయింది మేము పోయి, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు. అంతలేకి ఎంత మార్పు వచ్చింది చూడండి. ఇప్పుడు వెళ్ళాలన్నా ఎవరికి చెప్పాలన్నా భయం అవుతుంది అనమాట. ఆ కరపత్రికలు ఇవ్వాలన్నా కూడా భయం అవుతుంది. యోహాను యేసును బట్టే శ్రమలు ఉందని ఆ పద్మాసులోకి వెళ్ళడానికి కారణము యేసుతో ఉండబట్టి. కాబట్టి దేవుని వాక్యం నిమిత్తము నేను యేసును గుర్చిన సాక్ష్యం. మన ఎన్ని శ్రమలు వచ్చినా శరీరానికి, అందుకే అంటాడు శరీరం చంపవారికి భయపడదు కానీ ఆత్మను చంపవానికి మనం భయపడాలి. ఆత్మ ఎవరు? దేవుడు ఇచ్చినాడు మనకి, ఆయనకు భయపడాల. దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఆయన భయం ఉంటే మనకి జయం అనమాట. ఆయన భయం లేకపోతే దేవోక్తి లేని నరులు ఏ విధంగా అయినారో భయం లేక అలానే ఉంటుంది మన సంఘం కూడా. భయం కలిగి భక్తి కలిగి ఆయన ఉన్నాడు, మనం చూస్తున్నాడు, ఆయనకి మరుగైనది ఏది నీ తలంపులు కూడా ఎరుగుదనే నేను అంటున్నాడు. మన బైబిల్లో చాలా ఉన్నాయి, తలంపుల్లో కూడా దేవుడు చూస్తున్నాడు అనమాట. ఆయన తలంపులు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? లేడనమాట. కాబట్టి ఇలాంటి దేవుడు కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము. ఎందుకంటే ఈడ కళ్ళం వస్తే దేవునితో ఆ యొక్క నిరీక్షణ ఎవరిచ్చినాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. ఆయన ద్వారానే మనం వెళ్ళాల. అందుకని ఆయన కుమారుని ద్వారానే తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తి ఆయనే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి. మనం ఆయన్నే స్థుతిస్తాము, ఆయననే ఆరాధిస్తాం. కాబట్టి యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే నేను ఎరుగుదును నీ కష్టము
ఆ నీ సహనమును నేను ఎరుగుతాను. కాబట్టి దేవుడు మన సహనాన్ని మనం సహించిన వారమైతే దేవుని దగ్గర మనకు బహుమానం ఎప్పటికీ ఉంది. మనుషుల కోసము మనుషులు మెప్పు పొందాలని ఎప్పుడూ తాపత్రయం. దేవుని మెప్పు పొందాల. మనం ఇది ఎంత క్షణకాలంలో, ఈ రోజు ఇంట్లో రేపు మంటలో. మన రాత్రి బస్సులో ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు గమ్యస్థానం చేరుతామనే ఆ ఈ పొద్దున తెల్లవారితే అది చేద్దాం ఇది చేద్దాం అనే తలంపులతో నిద్రించిన వాళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళు ఊహించిన రీతిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి మనం ఏ రెప్పపాటలో వచ్చిన దేవుని రాకడ మనము సిద్ధంగా ఉండాలా. ఎన్నో వాక్యాలు వింటాము. అందుకే అంటాడు, ప్రభువా ప్రభువా అన్నలంతా పరలోక రాజ్యంలో చేరరు అనమాట. ఆయనకి ఇష్టంగా జీవించాలా. ఆయనకి ఈ లోకంలో ఇష్టంగా జీవించిన వారే ఆయన గుర్తు పెట్టుకుంటాడు. ఆ యొక్క గుంపులో నువ్వు నేను చేరి ఉంటాం అన్నమాట. అలాగనే రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథము మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైంది. మునుపటి అంటే ముందు కన్నా వెనుకటి ప్రవర్తన అంటే ఫస్ట్ లో దేవుని నమ్మిన కొత్తలో చాలా యాంగ్జైటీగా ఉంటాం. అది ఇది అన్నీ చేస్తాం. పోయే కొద్దీ మనలో ఏమైపోతుంది? చల్లారిపోయినాం. అట్లా సంఘాలు కూడా చల్లారిపోయిన వాక్యంలో విని ఇది ఎప్పుడు విన్నాంలే అనేది ఒక తాస్కారంగా వింటాం వాక్యాలు కదా, ఎప్పుడు విన్నబోదే కదా ఇదని. చల్లారిపోయిన స్థితికి మనము దేవుని రాకడ వచ్చే టయానికి ఇదంతా నాకు తెలుసులే అనే అంటే లాస్ట్కి ఎక్కువైతుంది. కానీ రూతు అలా లేదు. రూతు అలా ముందు ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన ఇంకా మరి ఎక్కువైంది. దేవుడు వచ్చేంత వరకు మనం విశ్వాసంలో ఎదగాల, విశ్వాసంలో వెదుగుతూ ఉండాల, విశ్వాసంలో మనము మరి ఇంతగా ఎదగాల. లోకంలో కాదు. కానీ ధనవంతుని కింద లాజరు ఎలా ఉన్నాడు? కురుపులతో ఉన్నాడు. ఎంగిల మెతుకులు తిని బతికి అబ్రహాము రొమ్మున చేర్చబడ్డాడు. మళ్ళీ ఆయన ఎదిగినట్టే కదా. నేను ఈ లోకంలో ఆయన గుడ్డ లేదే, నాకు నివాసం లేదే, నాకు ఆహారం లేదే అని దేవుని దూషించినోడు కాదు. ఆ యొక్క తగ్గింపుతో ధనవంతుని కింద ఉన్నవాడు అబ్రహాం రొమ్మున చేర్చబడ్డాడు. ఆయన పరదేశిలో ఉంటే ఈయన పాతాళంలో ఉండే మాట్లాడే మాటలు పరదేశిలోకి వినపడుతున్నాయి. ఎంత దగ్గరగా ఉంది చూడండి. అబ్రహామా లాజరుతో చుక్క నీ నాలుకను తడుపమని ధనవంతుడు అడుగుతాడు. అంటే ఎంత దగ్గర. లోయ అయితే ఉంది, మాటలైతే వినపడుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి మాటలు వినపడుతున్నాయి. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ముందుటి కన్నా వెనకటి ప్రవర్తన దేవుడు అదే చెప్తున్నాడు. మొదటి వారు కడపటి వారు అయితే కడపటి వారు మొదటి వారు అవుతారన్న దేవుని వాక్యం తూచ నెరవేరుతుందని మనమే చూస్తున్నాము. మన సంఘంలో జరిగిన అద్భుతాలు ఎంతో మంది ఆంటీ చెప్పిన సాక్ష్యము నిజంగా ఆంటీ వయసును బట్టి చూస్తే అది అసాధ్యమే ఆపరేషన్. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సుసాధ్యమే అది. ఎన్నో అద్భుతాలు దేవుడు నా జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసింది. అలాంటి దేవుని మనం మర్చకూడదు. ప్రతి దినము ఆయనని తలపోసుకోవాలి. అలాగనే రెండవ మంచి లక్షణం ఈ సిప్పోరాలో ఉండేది, తండ్రికి విధేయురాయలైన కుమార్తె అనమాట. తండ్రికి విధేయత చూపించింది. అదే చూడండి 16వ దాని నుంచి ఇంతవరకు 21వ వచనం వరకు 22వ వచనంలో చూసుకుంటే ఏ విధంగా విధేయత చూపించిందంటే, ఆ యొక్క గొర్రె కాపరులు వచ్చి వీళ్ళను పక్కకు తోలివేసి వాళ్ళ నీళ్ళను పెట్టుకొని దౌర్జన్యం చేస్తుంటే ఆ మోషే 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నాడు, మళ్ళా 40 ఏళ్ళు మిద్యాన్లో ఉన్నాడు. ఎందుకు? ప్రాణ భయంతో వచ్చినాడు. ఫరో చంపుతాడని ప్రాణ భయంతో మిద్యాన్ దేశానికి వచ్చి అక్కడ నీళ్లు చేరే చోట ఉన్నాడు. ఇదంతా చూసిన మోషే సిప్పోరా వాళ్ళకు సహాయం చేస్తాడు. వాళ్ళని తోలివేసి వీళ్ళకు నీళ్లు పెట్టి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మోషే మాకు నీళ్లు పెట్టినాడు. మనమైతే ఆ స్థానంలో ఏమంటాం? రా మా ఇంటికి రా, పోదాం, మా నాన్నకి చెప్తాం రా, నేను పిలుచుకొని పోతాం. మనంతకు మనం చొరవ తీసుకుంటాం. కానీ తండ్రికి లోబడ్డ బిడ్డలు కాబట్టి ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళ నాన్న గమనించి ఇంత త్వరగా రావడానికి కారణం ఏమని వాళ్ళ నాన్న ప్రశ్న అడిగితే అప్పుడు చెప్తారు. కానీ
ఫలానా వ్యక్తి మాకు సహాయం చేసినాడు, మేము పిలుచుకొచ్చినాము, పిలుచుకొచ్చి చూపించలేదు వాళ్ళు. నిజంగా చూడండి, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మన చుట్టూ చూస్తున్నాం. పిల్లలు మనకి టెక్నాలజీ తెలియదని మనము నిజంగా మన తల్లిదండ్రులు ఏం చదువుకోకపోయినా కూడా మనము తల్లిదండ్రులకు భయపడే వాళ్ళము, విధేయత చూపించే వాళ్ళము. వాళ్ళ మాట చొప్పునే పట్టణాలలో ఉన్నా ఎంత ఉన్నా తల్లిదండ్రుల మాట ప్రకారమే మనం జీవించేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లలకు ఏది తక్కువ లేకుండా అన్ని లగ్జరీగా పోషించినప్పటికీ కూడా మీకేమీ తెలుసు అనే వాటికి అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. కానీ సిప్పోరా మాట తండ్రి విషయంలో అలా మాట్లాడలేదు. వాళ్ళ నాన్న అడిగినాక ఫలానా వ్యక్తి మాకు ఐగుప్తుడు వచ్చి మాకు సహాయం చేసినాడు, అందువల్లనే మేము త్వరగా రాగలిగినాము అని చెప్తారనమాట. అది చూడండి ఏమని చెప్తాడు మిత్రు, పిలుచుకొని రమ్మని చెప్తాడనమాట. కాబట్టి భోజనానికి అతన్ని పిలుచుకొని రమ్మని చెప్పేసి అతన్ని పిలుచుకొని వస్తారనమాట. వాళ్ళ ఇంట చేర్చుకుంటారు. అతని ప్రవర్తన చూసి అతనికి తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహము జరిగిస్తారు. ఇప్పుడైతే మన బిడ్డలైతే మనము చేయవలసిన పని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ప్రభు చేతులకు అప్పగించుకోరు, ప్రభువుకు మొరపెట్టారు. వివాహాలు దేవుని సన్నిధిలో కనిపెట్టే పిల్లలు చాలా తక్కువ అనమాట. చాలా మేము జేఎన్టీలో అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు అక్కడ యూత్ పిల్లలు ఎక్కువ మంది వచ్చారు. ఇట్లనే ప్రేయర్స్ వెళ్ళినప్పుడు గ్రూపులుగా పోయేవాళ్ళం. గ్రూప్ వెళ్తే అక్క నేను పలానా వ్యక్తిని ఇష్టపడినాను అక్క, నాకు ప్రార్థన చేయను. అది ఎట్లా చెప్పాలో అర్థం కాదు నాకు. అమ్మా ఇదైతే దేవుడు ఒప్పడు, కానీ నీ ఇష్టం వరకు ప్రార్థన చేస్తాం అనేవారు. అట్లా ప్రభు వివాహాన్ని కూడా చూడండి, తండ్రి చెప్పిన తర్వాతనే సిప్పోరా మోషన్ చేసుకుంది. కానీ తను పిలుచుకురావడం కానీ యవన కాలంలో ఉన్నారు వాళ్ళు కూడా ఏది తండ్రిని దాటిపోయి మాట్లాడినట్లు కానీ ప్రవర్తించినట్లుగాను కూడా లేరనమాట. అరే మన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు, కనీసం దేవునికి కూడా భయపడడం లేదు. తల్లిదండ్రులకు పక్క పెట్టి దేవునికి భయపడితే తల్లిదండ్రులకు ఆటోమేటిక్ గా భయపడతారనమాట. కానీ వివాహాన్ని కూడా ఇప్పుడు కాలంలో పిల్లలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు, దేవుని చేతుల్లో కూడా లేదు. దేవుని సహాయం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు కూడా తక్కువగా ఉన్నారు. వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఎంతో అవమానకరంగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు చూస్తున్నట్లే సిప్పోరా జీవితంలో తండ్రికి విధేయురాలుగా ఉంది. తండ్రి ఎవరిని చెప్తే వాళ్ళని వివాహము చేసుకున్నది అనమాట. వివాహం చేసుకొని గొర్రెలను ఎవరు కాస్తున్నారు ఇప్పుడు? మోషే, మామ గొర్రెలను మోషే కాస్తున్నాడు అనమాట. మళ్ళీ తండ్రికి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మన ప్రభువు కూడా విధేయత చూపించాడు. సిప్పోరా ఎలాగా తండ్రికి విధేయత చూపించినాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. తండ్రికి విధేయత చూపించే విధంగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు అనమాట. ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అంటే సిలువ మరణం పొందినంతగా ఆయన అంత విధేయత చూపించాడు, ప్రాణాలు పెట్టేది. ఎందుకంటే ఆయన మట్టి మానవులైన నిన్ను నన్ను కోరుకున్నాడు. మన స్తుతి ఆరాధన ఆయన దేవదూతలు ఉన్నారు, కోట్ల దేవదూతలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కానీ వాళ్ళ ఆరాధనను ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన చేతులతో చేసుకున్నాడు, మాట చేత మనం సృష్టించలేదు. ప్రభు నిన్ను నన్ను తన స్వహస్తాలతో తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఆయన మనం నశించి నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనం రక్షించుకోవడానికి ఒక పరిశుద్ధని రక్తం అవసరం. కాబట్టి ఆ పరిశుద్ధుడు ఎవడు? మన యేసు ప్రభువే. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరుగుట్లో కూడా పాపం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, అందరి సమాధులు మోయబడినాయి, ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడినాయి. ఇది నిజము అని మనకు సాక్షాత్తుగా ఎన్నో ఉన్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు.
కాబట్టి అలాంటి ప్రభువు నీ కొరకు నాకు ఎంత విధేయత చూపించినాడు చెప్పండి. మనం ఏ పాటి వాళ్ళము, దుమ్ముకు ధూళి లాంటి వాళ్ళము అనా. అలాంటి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. అదే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినైతే ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ఇది ధర్మము. మన తల్లిదండ్రులకు మనము విధేయులైతే ప్రభువుకు మనము విధేయులైనట్లే అన్నమాట. అలాగనే కొలస్సి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, కొలస్సి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాల బారాయణ. చాలు. భార్యలారా, ఇప్పుడు మనకు పెళ్ళైన తర్వాత భర్తే మనకు సమస్తము, తల్లి తండ్రి అన్ని. అందుకే కదా కుమారి నీ ఇంటిని మరువము అంటాడు దేవుడు. కాబట్టి భర్త అయిన మన భర్తకు మనము విధేయులై ఉండాలి. మన భర్త ఎవడు? పరమ ప్రభువు. కాబట్టి సంఘమైన వధువైన సంఘం అన్నమాట. మన భర్తకు లోబడితే మన ప్రభువుకు మనము లోబడినట్టే. కాబట్టి మన భర్తకు మనం లోబడి విధేయత కలిగి జీవించాలన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. కదా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుని యందు విధేయుడు కానివాడు ఏమవుతాడు? జీవము చూడడు, ఉగ్రతను చూస్తాడనమాట. కానీ మన మన విశ్వాసం అంతా ఆయన కొరకే. మనం ఎంత విశ్వాసం చేసినా మన భక్తి పరలోకానికి చేర్చాలన్నమాట. మనం ఎంత భక్తి చేసినా మన పరలోకానికి చేర్చకపోతే అదంతా వ్యర్థం అన్నమాట. అలాగనే రోమాపత్రిక 5వ అధ్యాయము 19లో చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకటి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక అవిధేయత వలన, ఎవరు? మన ఆదాము చేసిన అవిధేయత వలన, కడపటి ఆదామైన మన యేసు ప్రభు విధేయత వలన మనమందరము విధేయత వలన మనము పాపులుగా నీతిమంతులుగా చేయబడిన ఉంటాయి. కాబట్టి సిప్పోరా జీవితంలో విధేయత కలిగి తండ్రికి విధేయత చూపిస్తుంది, భర్తకు విధేయత కలిగి లోబడి జీవించినట్టుగా మనం చూస్తున్నాము. మళ్ళీ అదే విధంగా భర్తను అనుసరించిన భార్య అన్నమాట. భర్తను అనుసరించిన భార్య ఎలాగా అనుసరించిందో నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనంలో. చాలు. మోషే మిద్యాను దేశానికి వచ్చినప్పుడు, మిద్యాను ఎవరంటే మన అబ్రహాము భార్య అయిన కెతూరా సంతానమే మిద్యాను. ఆయన ఆ యొక్క మామ గొర్రెలు మేపుతున్నప్పుడు హోరేబు కొండ మీద దేవుడి ప్రత్యక్షతను చూసినప్పుడు, ఇశ్రాయేలు మూలుగులు దేవుడు విన్నప్పుడు మోషేని, నువ్వు ఎక్కడైతే ప్రాణం పోతుందని పరిగెత్తి వచ్చావు, మరి దేవుడు అదే దేశానికి వెళ్ళమంటున్నాడు. అదే దేశానికి నువ్వు వెళ్ళాలా, నా ప్రజలను రక్షించాలా, ఆ దేశం నుండి బయటకు తీసుకురావాలా అని ప్రభు మోషేతో మాట్లాడతాడు. మోషే ఎన్నో సాకులు చెప్తాడనమాట. నేను అతివాన్ని ఎన్నో తప్పించుకోవాలని చూస్తాడు. కానీ దేవుడు మాత్రము తను పిలుచుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడనమాట. కాబట్టి మోషే తన చెప్పినప్పుడు తన మామతో పోయి చెప్తాడనమాట, ఇట్లా నా ప్రజలను ఇశ్రాయేలు దేశానికి నేను వెళ్తున్నప్పుడు సిప్పోరా మాత్రము నేను రాను అనలేదు. భర్తనే అనుసరించింది, భర్తతోనే వెళ్ళాలని సిద్ధపడింది. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేలీలు దేశం ఎలాంటిదో తెలుసు. అంతో ఎంతో ధర్మశాస్త్రం ఎరిగిన స్త్రీ కాబట్టి దేవుని నిబంధన అంటే వాళ్ళ నాన్న కూడా యాజకుడే కాబట్టి తన భర్తతో వెళ్ళడానికి, పిల్లలతో సహా వెళ్ళడానికి సిద్ధపడింది సిప్పోరా. అలాగని ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే,
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు స్వపురుషులకు లోబడి ఉండవలెను. సంఘము, వధువైన సంఘము క్రీస్తుకి ఎలాగ లోబడి ఉందో అలాగనే భార్యలు కూడా మన పురుషులకు లోబడి ఉండాలి. అలాగనే సిప్పోరా కూడా మోషేకి లోబడి జీవించినట్టుగా మనం చూస్తాము. పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము 5-6 వచనాలు. అటువలే కాదు, 3వ అధ్యాయము 5-6 వచనం. అటువలే తమ్ము మన అలంకరణ గురించి తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాము. వస్త్రములైన బంగారంనైనా తగుమాత్రంగా అలంకరించుకోమని. వెలగల ఆయన అలంకరణ ఏంటంటే వెలుపటి అలంకరణ కాదు, ఆయన ఏమి అంతరంగాన్ని చూసింది. ఆయన అంతరంగ సత్యాన్ని కోరుకునే దేవుడు, అంతరంగాన్ని కోరుకున్నాడు. బయటికి మనం ఎలా ఉన్నా కూడా కానీ నిన్ను నన్ను చూసే దేవుడు మన అంతరంగం బాగుండాలి. కానీ పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళు ఏమవుతారు అంతే వాళ్ళు. కాబట్టి భక్తిగానే ఉంటాం కానీ దేవుని శక్తి మనలో ఉండదు. దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది? మన అంతరంగంలో ఉంటుంది. అదే మన ఏలుతుంది. మన అంతరంగం దేనితో నింపుకుంటామో, అపవాది క్రియల చేతన, దేవుని క్రియల చేతన. దేవుని క్రియల చేత నింపుకుంటే అంతకంతకు ఆత్మీయంగా బలపడతాము. అపవాది క్రియల చేతంటే శరీరం లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. మనం లోకం ఎంతో ఆకర్షణంగా ఉంది. లోకంలో జయించాలంటే దేవుని శక్తి అవసరం అన్నమాట. కాబట్టి మన అలంకరణ ఏది ఉండాలా? ఆత్మీయ, మన ఎన్నో ఉన్నాయి ఆత్మీయ ఫలాలు, వాటితో మనము అలంకరించుకోవాలి. మృదువైన సాధువైనటువంటి గుణాలను మనము అలంకరించుకోవాలి. అక్కడ చాలా ఉన్నాయి, అక్కడ 11. అలాగనే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. చాలు. మనం ఎవరిని అనుసరించాలా? మనం క్షేమంగా ఉండాలంటే ఆయనను అనుసరించి, ఆయన అనుసరించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం ఈ లోకంలో జీవించడమే. అలాగనే మొదటి సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సౌలు నన్ను అనుసరింపక వెనుకొచ్చిన ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాడు. చూస్తున్నారా? ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే దేవుడు పశ్చాత్తాపడతాడు. సమూయేలు కుమారులు ఉన్నారు కానీ కుమారులు ప్రవక్తలుగా కాలేదు. మళ్ళా సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు. వాళ్ళే అడిగారు ప్రజలు, ఇశ్రాయేలు, మాకు రాజు కావాలని సమూయేలు అడిగినప్పుడు సౌలుని అభిషేకిస్తారు. సౌలుని చూసినాడు కానీ ప్రభువు కూడా ఆయన రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు కదా. అహరోను కుమారులు కూడా ఉన్నారు కానీ అహరోను కుమారులు యాజకత్వము దేవుడు కోరుకోలేదు. ఎవరిని ఆయన చిత్తంలో ఎవరుంటే వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటారు. అలాగే కోరహ కుమారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దేవుడు వాళ్ళ సంతానాన్నే తుడిచిపెట్టేసినాడు. భూమి తెరుచుపోయింది, ఒక్క అణువు కూడా ఉంచలేదు, వాళ్ళని మొత్తము అంతా స్మాష్ అయిపోయింది. కాబట్టి ఈ సౌలు కూడా దేవుడు చూడండి వెనుక తీసిన ఆజ్ఞలు గైకొనిపోయి గనక అతని రాజుగా నియమించు దేవుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. నువ్వు నేనంతే దేవునిలోకి రాకపోతే ఎంతో మంది ఉన్నారు, మనం ఇతరులకు చెప్పాలా, ఆ బాధ్యత మన మీద ఉంది. ఆయన దుష్టుడు తన దుష్టత్వంతో నశించుట ప్రభువుకి ఇష్టం లేదు. దుష్టుడు మారాలనే వాళ్ళకి దేవుడు ఇంకా కొంతకాలం టైం ఇస్తాడు. మంచి వారికే త్వరగా మరణం వస్తుంది, ఎందుకంటే ప్రభు దగ్గర ఉంటారు. మనమైతే మరణానికి భయపడము, ఎందుకంటే ప్రభు కళ్ళు మూస్తే ప్రభుతో ఉంటామనే ఒక నిరీక్షణ ఉంది మనకు. కానీ లోకస్తులైతే గిన ప్రతిదీ ఈ మాట అన్నా కూడా అయ్యో అట్లా అనరాదు, ప్రాణం వాళ్ళకి చాలా భయం. బయట అన్యులకు మనం ఏదైనా చేస్తాం. మా స్కూల్లో టీచర్స్ ఉన్నారు కానీ
ఈ కార్తీక మాసం అంట ఈవెన్ గుడ్డు కూడా తినరు. మేడం మన శరీర నిర్మాణమే రక్త మాంసాలు కదా, మీరు ఎందుకు అవాయిడ్ చేస్తారని. అదంతే మాకు అప్పటి నుంచి అదొక బ్రహ్మ అనమాట వాళ్ళకి. అది చేయకపోతే ఏమన్నా అయితే భయం, నిద్ర పట్టదు వాళ్ళకి. నేను చాలా వాదిస్తాను వాళ్ళతో కొన్ని. మేడం, ముస్లిం మేడం కూడా ఉంది మాకు. ఆ మేడం చెప్తుంది కానీ ఆ ఏ ఏ మేడం అంటే వడ్డీకి ఇవ్వకూడదు అవన్నీ ఉన్నాయి, కానీ ఆ కొన్ని విషయాలలో మేడం నాతో వాదించలేదన్నమాట. అదంతే మేడం అంటుంది. కాబట్టి నేను నా పక్కనున్న వాళ్ళకి కూడా వాక్యం చెప్తూ ఉంటాను. దేవుడు ఎప్పుడో ఒక రోజు కార్యం చేస్తాడు. భోజనం చేసేటప్పుడే ఏదో మాట వచ్చినప్పుడు నేను ఇలా బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది మేడం అని చెప్తుంటాను. మనకు తోచినంత దేవుడు నువ్వు ఏం సంపాదించినావంటే ఆత్మల్ని అడిగేది. మన సంఘానికి తీసుకొచ్చేది ఆత్మలే. ఆత్మలు ఉంటేనే ఇది సంఘం. ఆత్మ లేకపోతే గోడలకి ఏం విలువ లేదు. దేవుని ఆత్మలే దేవుని అవయవాలు అంటే దేని శరీరంలో మనందరము ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అన్నమాట. అందరూ మనము పని చేయాలి. మనకు ఎంత వీలైతే అంత అవకాశం ఉన్న చోట మనము నోరు తెరవాల. మనం విన్నది మన ఇతరులకు మనము బోధించాలన్నమాట. కాబట్టి సమూయేలును చేసిన దాన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపాడు. నా విషయంలో మనం పశ్చాత్తాపడకూడదు. దేవుడు ఇంత వాక్యం ఎరిగిన మనము ఆయన వాక్యాలు అనుసరించి కొంచెమైనా మన జీవితంలో మనం చూపించినప్పుడే దానికి విలువ ఉంటుంది. కానీ మన జీవితంలో మన తలంపులు, మన ప్రవర్తనలో, మన మాటల్లో చూపించకపోతే మనము మన ప్రవర్తన చూస్తే వాళ్ళు అంటారు మీరే దేవుని బిడ్డలు అంటారు, సినిమాలో పోతారు. దేవుని బిడ్డలు అంటారు అని వాళ్ళే మనకు ప్రశ్న వేస్తారు. ఎవరో యాడో చేసింటారు, మనం చెప్పినప్పుడు మనకి ఎదురు ప్రశ్న వస్తుంది. అందుకే మిమ్మల్ని బట్టే నా నామం దూషింపబడుతుంది అంటాడు ప్రభు. అందుకే మీరు చల్లగానైనండి, వెచ్చగానైనా ఉండండి, కానీ నులివెచ్చగానే అయితే ఉండవద్దండి. ప్రభు నిజంగా అంటే దేవుడు ఎంత కరెక్ట్ గా నిజంగా అండి ఎప్పుడో ఆత్మ ప్రేరేపణతో రాయబడిన వాక్యాలు ఇంత కరెక్ట్ గా ఉండడం అంటే బైబిల్ శోధించి చదివే వాళ్ళకు చాలా అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి మనం చూసుకున్నట్లయితే సిప్పోరా భర్తను అనుసరించి నా భార్యగా చూస్తున్నాము. అలాగే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. చదువు మేడం. 11:4. ఈ నిబంధన వాక్యం, ఈ నిబంధన వాక్యం మనము అనుసరించిన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించినాడంటే ఎంత నిజంగా అంటే మోషేని వాడుకోవడము మనకందరికీ తెలుసు. ఇశ్రాయేల్ని ఏ విధంగా ఐగుప్తుల నుంచి తీసుకొచ్చాడు, 10 తెగుళ్ళు అంత అంటే అన్ని తెలిసినప్పటికీ కూడా ఇశ్రాయేలు ఒక్కొక్కసారి సనిగినారు, గొనిగినారు, వాళ్ళ అరణ్యంలోనే రాలిపోయినారు. కాబట్టి దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోనండి. ఆయన ఆజ్ఞలు నడుచుకున్నట్టే మానవ కోటి విధి అన్నమాట. కాబట్టి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము దేవోక్తి లేకపోతే ఇప్పుడు బయట వాళ్ళకి ఏం తేడా? మనకు దేవోక్తి ఉంది, వాళ్ళకి ఏం లేవు ఆచారాలు. అది చేయాలి, ఇది చేయాలా. పూలైతే వాళ్ళు అడుక్కోకుండా దొంగతనంగా కోసుకుపోయి పెడుతూ ఉంటారు. వాళ్ళు చూస్తాంటమ్మా పొద్దున్నే లేచి వీళ్ళని వాళ్ళు ఈ భూ సంబంధన సృష్టికర్తను మన సృష్టినే పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దేవోక్తి లేదు. మనకైతే దేవోక్తి ఉంది. అది ఆత్మ సంబంధమైన దేవోక్తి. నేను ఇప్పుడు చెప్తాను వాళ్ళతో, మన హృదయం బాగుండాలి కానీ బయట ఎన్ని చేసినా బుడిదలో పోసినా పన్నీరే. నీ భక్తి అంతా కానీ వాళ్ళు అంగీకరించరు. ఎంత నిజాలు చెప్పు అదే ఈ లోకానికి వెరితనంగా ఉంటుందంట. దేవుని వాక్యము వెరితనంగా ఉంటుంది. అలాగా
ఆ కట్టడి లేకుండా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి దైవోక్తి లేదు కాబట్టి వాళ్ళకి ఏమి భయం అనేదే లేదు. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారు, ఏదంటే అది చేస్తారు వాళ్ళు. ఏదైనా ఏదైనా చేస్తారు వాళ్ళు. ప్రాణాలు తీయడానికి కూడా వెనకంజేయరు. ఒక డబ్బు కోసమే కాదు, ఒక ఆస్తి కోసమే కాదు. అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి మనకు తేడా అనమాట. అలాగనే నాలుగవదిగా సిప్పోరా నుంచి మనం నేర్చుకోవాల్సినది, దేవుని చేత నుండి భర్తను రక్షించుకున్న స్త్రీ. ఇంతకానే మనం బిట్లో అడుక్కున్నాం కదా, ఏ విధంగా రక్షించుకుంది భర్తను మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క ఇస్రాయేల్ దేశానికి ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నారు ఇద్దరు కుమారులతో. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక సత్రంలో వాళ్ళు నిద్ర చేస్తారనమాట. చూద్దామా. అయితే అక్కడ యూదుల ఆచారం ఏమంటే సున్నతి చేయబడాలి. యూదుల ఆచారం ఏమంటే సున్నతి చేయబడాలి. ఆది కాండము 17వ అధ్యాయము, ఆది కాండము 17వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం నుంచి 14వ వచనం. చాలు. ఇక్కడ ప్రభువే పెట్టినాడు. అబ్రహాం కాలంలో ఒక సున్నతి అనేది ఇప్పుడు కూడా ముస్లిమ్స్ చేస్తారనమాట. అదే సున్నతి అంటే నిబంధన. సున్నతి అంటే రక్తం, గోప్య మర్మాంగ అవయాన్ని వాళ్ళు సున్నతి చేయిస్తారనమాట. దేవుడు పెట్టిన నిబంధన అదనమాట. ఆ నిబంధన ఉంటేనే పస్కా బలిలో ఆచరించడానికి అర్హులు అనమాట. పస్కా బలి ఆచరించడానికి అర్హులు. ఈ నిబంధనలో లేరనమాట. మోషే కుటుంబము లేదు. అది ఎందువలన మోషే మర్చిపోయినాడో, లేకుంటే సిప్పోరా వద్దనిందో అదైతే తెలీదు. మార్గ మధ్యంలో మోషే నిద్రిస్తుండగా దేవదూత మోషేనే చంపచూసింది. పిల్లోని కాదు, భార్యను కాదు, కుటుంబ యజమాని మీదకి మరణమైంది. చూడండి, దేవుడు హోరేబులో కొండ మీద మాట్లాడినాడు, అన్నీ చేసినాడు. చూడు, దేవుని కట్టడలకు ఎవరైనా సరే దేవునికి విరోధంగా నిర్మింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి ఆత్మ సంబంధమైనది. కాబట్టి దేవుడు నియమించిన నిబంధనకు వ్యతిరేకంగా చేసి, అంటే వాళ్ళు మర్చిపోయడమో నిర్లక్ష్యమో మరేమో తెలియదు కానీ మొత్తానికి కుమారునికి సున్నతి చేయబడింది. 8 సంవత్సరాలు దాటిన తర్వాత గెర్షోముకి వాళ్ళు సున్నతి చేయలేదు. చేయాల్సి అప్పుడు సిప్పోరాకి ధర్మశాస్త్రం ఎరిగిన స్త్రీ కాబట్టి గుర్తుకు చురుకైనదిగా ఉన్నది. వెంటనే తన ఒక రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసినట్టుగా మనము చూసుకున్నాము. 24వ వచనంలో, 4వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. చూస్తున్నారు కదా. అంటే మనకు రక్తము చిందించినది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క నిబంధనలోకి మనం వచ్చినాం. మన ప్రభువే ఈ లోకానికి రాకపోతే, ఆ రక్తమే చిందించకబడకపోతే, పాత నిబంధనలో మాదిరి ప్రతి రోజు అప్పుడే శిక్ష అమలయ్యేది. అప్పుడే వెంటనే శిక్ష. ఇప్పుడైతే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఎవరు ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడు చూస్తూ ఎంతో సహనంతో ఉన్నాడు, ఎంతో ఓర్పుతో ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన ఆ శిక్ష వెంటనే రావు మనకి. అదే భయం లేనితనం. దేవుని సన్నిధి భయం లేకపోవడం. ఎందుకంటే ఆ కాలంలో శిక్షలు వెంటనే ఉండేటివి. చూడండి, మోసే మర్చినందువలన మోసేనే చంపజూస్తున్నాడు. మోసే నాయకునిగా పంపిస్తున్నాడు మన ఐగుప్తు దేశానికి. దేవుడు ములాజ్ పెట్టలేదు. నేను నియమించిన ఎంత బోధ చేసినాడు, అంత సిద్ధపరిచినాడు.
ఫ్యామిలీతో వెళ్ళడానికి సిద్ధంగా వెళ్తున్నారు. దారి మధ్యలో ఏమైంది, మోషేను కూడా చంపజూసినాడు. కానీ భార్య చురుకైంది కాబట్టి భర్త ప్రాణాలు, మోషే చేయవలసిన పని సిప్పోరా చేసి ఆ యొక్క రక్తం చిందించడం ద్వారా తన భర్త కూడా రక్త నిబంధనలోకి వచ్చింది. ఆ రక్త నిబంధనలోకి రావడం వల్ల ఆ కుటుంబము మరణానికి అప్పగింపబడుకోకుండా రక్షింపబడింది అనమాట. అందుకే ఇశ్రాయేలీలు కూడా ఆ యొక్క ద్వారబంధాలకి రక్తం ఉంటుంది, అంటే మరణపు దూత దాటిపోతుంది అనమాట. మరణపు దూత దాటిపోతుంది. అలాగనే ఆది కాండము 17వ అధ్యాయము, అదే 17వ అధ్యాయము 23 నుంచి 23 వచనము. 17వ అధ్యాయము 23 వచనం. ఆది కాండము 17వ అధ్యాయము 23. ఒక్క దినమందే అబ్రహాము తన కుమారుని ఇస్మాయిలు సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారు అన్యుని యొద్ద కొనబడిన వెండితో కొనబడిన అతని ఇంటిలో పురుషులందరూ కూడా సున్నతి పొందారు. ఇది అబ్రహాంతో చేసిన నిబంధన, కానీ మోషే మర్చినందువల్ల వచ్చింది. కాబట్టి అబ్రహాం వెండితో కొనుక్కున్న, వెండికి దేనికి గుర్తు? విమోచనకు గుర్తు, విమోచనకు గుర్తు. కాబట్టి ఆ యొక్క రక్త నిబంధనలోకి రాగలిగినారన్నమాట. అలాగే రోమా పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, రోమా పత్రిక 4వ సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికి అతడు తండ్రి యొక్క వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునుకు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి గుర్తు పొందెను. నీతికి ముద్రగా, సున్నతి అనేది ఏది? నీతికి ముద్రగా ఉన్నదన్నమాట. అలాగే నిర్గమకాండము 12వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే, 12వ అధ్యాయము 48వ వచనంలో చూద్దాం. సున్నతి పొందవలెను. పస్కా అంటే బలి, పస్కా అంటే బలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన మధ్య శరీరధారిగా లేడు, గాని ఆ యొక్క రొట్టె రసము, రొట్టె అతని శరీరానికి సాదృశ్యంగా ఉంది, రసము అతని రక్తానికి సాదృశ్యం. ఆ బల్లను సమీపించాలంటే రక్షణ పొందిన మనము యొక్క బాప్తిసం అనే యొక్క దానిలోకి వచ్చిన వాళ్ళే ఇందులో చేయి వేస్తారన్నమాట. అది ప్రతి వారము మనం పరీక్షించుకొనే వేయాల. నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, ఇంకా మామూలుగా క్రమం చొప్పున వేయవచ్చు అనేది తప్పు అనమాట. దేవుడు ఆయన మరణానికైనా అప్పగిస్తానంటాడు. అయోగ్యంగా మనం చేయి వేస్తే మరణానికి కూడా నిద్రిస్తారని కూడా దేవుడు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని అందులో చేయి వేయాలి. సున్నతి అంటే అది. అలాగనే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ శరీరేచ్ఛ కాకోకుండా ఆత్మ విషయమైన సున్నతి దేవుడు మాట్లాడుతున్నాడు. శరీర సున్నతి కానీ బాప్తిసం నీళ్ళలో మునుగుతాము, తేలుతాము, సంఘానికి సాక్ష్యం ఇస్తాం, కానీ దేనిలో మనము నీళ్ళలో పాతి పెట్టబడి తిరిగి ప్రభువులో నూతన జన్మ, ఆత్మలో నూతన జన్మ, ఆత్మలో సున్నతి మనము పొందాలని అంటున్నాను. అలాగనే మనము దీనా విషయంలో కూడా అంతే. దీనా విషయంలో కూడా ఆ యొక్క షెకెము ఆమెని పాడు చేసినప్పుడు వివాహం చేసుకోవాలంటే వాళ్ళ అన్నదమ్ములు చెప్తారు కదా, సున్నతి చేయకపోతే అవమానమే అంటారు. సున్నతి లేకపోతే ఎంత కఠినంగా చూడండి, సున్నతి లేకపోతే అవమానమే, మా పాపని ఇయ్యము అంటారు. మనమైతే ఎట్లా అప్పచెప్తాము. ఎందుకంటే అమ్మాయి జీవితం పాడైపోయినా కూడా వాళ్ళ నిబంధన చూడండి,
ఆ ఆ ఆ అమ్మాయిని చేసుకోవడానికి కూడా ఆ ప్రజలందరూ సున్నతి చేయబడతారనమాట. అలాగనే లుకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, లుకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఆ రక్షించుటకే మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయనే తన ప్రజలను రక్షించడానికి ఆయనే యేసను ఆయన ఒక్కడే రక్షించేది అనమాట. ఆయనకే రక్షణకర్త, ఆయన ఒక్కడే అనమాట మనలో రక్షించేది. అలాగనే 5వదిగా భర్తను రక్త సంబంధి అయిన భార్యగా మనం చూస్తాం. భార్య రక్త సంబంధంలోకి వచ్చిన తర్వాత భర్త ఏమవుతాడు? రక్త సంబంధ భర్తగా ఆమె కూడా ఆ నిబంధనలోనికి వచ్చిందనమాట. అదే ఆదికాండము 17వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి సున్నతి చేయబడిన వాళ్ళంతా రక్త నిబంధనలోకి వచ్చినారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. గొర్రెపిల్ల రక్తం. మన ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించినాడు. కాబట్టి ఆ అమూల్యమైన రక్తం చేత మనము కొనబడినాము. ఆయన విలువ పెట్టి కొనబడిన సొత్తు మనము ఎవరి సొత్తు అంటే ప్రభు సొత్తు మనం. కాబట్టి మన మీద అధికారం ఎవరికి ఉంటుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే మన మీద అధికారం ఉంటుంది. అలాగనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిచ్చోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుతూ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించదు. ప్రజలందరి మీద ప్రోక్షింపబడింది నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన రక్తాన్ని కార్చినట్లుగా మనం చూస్తాము. భర్త పరిచర్యలో పనిలో సహకరించిన భార్య. భర్త పరిచర్య ఏంటి? ఐగుప్తు నుండి ఇశ్రాయేలును తీసుకురావడమే. కానీ ఆయన పరిచర్యలో ఎప్పుడు ఆటంకంగా లేదు ఆమె. తను కొద్ది రోజులు ఆయనకు దూరంగా ఉన్నట్టు కూడా మనము చూస్తాం అనమాట. దూరంగా ఉంది ఆమె. ఆయన ఇశ్రాయేలు జనాంగం నడిపించినప్పుడు ఆమె మళ్ళా మిద్యాన దేశంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాము. మళ్ళా సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో మళ్ళా వారి కుటుంబాన్ని ఇత్రో తన కుమారుని సిప్పోరాను కుమార్తెను తీసుకొని వస్తాడనమాట. దేవుడు జరిగించిన ఆ ఇశ్రాయేల్ ప్రజలకు చేసిన మేలంతటిని గురించి వాళ్ళ మామకు ఎంత చక్కగా వివరిస్తాడు. దారిలో పోతూ పోతూ ఇత్రోకి ఇత్రో చాలా చక్కని మాటలు చెప్తానమాట. దేవుడు స్తుతింపబడను గాక అని. నిజంగా అంటే మీ దేవుడు గొప్ప దేవుడు అని మాటలు మనము చూస్తామన్నమాట. అయితే పరిచర్యలో మాత్రము భర్తలకు మనం ఎప్పుడూ ఆటంకంగా ఉండకూడదు, ప్రోత్సహించే వారంగా ఉండాలి. సిప్పోరా ఎలా ప్రోత్సహించిందో భర్తలకు దేవుని పనిలో, మరి ముఖ్యంగా దేవుని పనిలో మనము వాళ్ళకి సాటి అయిన సహకారిగా మనము ఉండాల. అలాగనే చాలా టైం ఎక్కువైంది. అలాగనే తృణీకరింపబడిన సిప్పోరా ఎలా చెప్తాం తృణీకరింపబడిందని? సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో కూషు చేసేస్తురాలైనా అంటే ఇది రెండో పెళ్లి అనుకుంటారు, కానీ అది కాదు, ఒక పెళ్ళే. ఎందుకంటే మిద్యామీన్ దేశము కూషు దేశస్థంగా నీగ్రోలు అంటారు, వాళ్ళు నల్లగా ఉంటారు. కానీ ఈ సిప్పోరా కూషు దేశస్తురాలన్నమాట. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్గా అబ్రహాం విషయంలో షారాన్ చనిపోయిన తర్వాత అక్కడ కేతురాను మరొక పెళ్లి చేసుకొని అని ఉంది, కానీ ఇక్కడ మరో పెళ్లి అని రాయబడు చేసుకొని ఉండేను అని ఉంది. కానీ ఈ సిప్పోరా మిర్యామీను
ఇదంతా వాళ్ళ మామ రావడము, వాళ్ళతో ఇత్రో కూడా తన బలి అర్పిస్తాడు అనమాట. వాళ్ళు కూడా అందరు కలిసి భోంచేస్తారు అక్కడ. భోజనం చేయడము ఇవన్నీ అహరోను మిరియాములు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అలాంటి మోషేకు భార్య అయిన సిప్పోరా నిజంగా అంటే ఆమె ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినట్లు కూడా లేదు. నిజంగా అంటే అంత మౌనంగానే భర్తకు సహకరించింది. తండ్రి చెప్పింది మెయిన్, తండ్రి చెప్పినట్లుగానే దూరంగా ఉంది. దేవుని నాయకత్వంలో మోషే ఉన్నాడు, కానీ కుటుంబము ఇత్రో దగ్గర ఉంది. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు సనుక్కున్నప్పుడు మిరియామికి ఏమొస్తుంది? కుష్టు వస్తుంది. కుష్టు వచ్చి 7 దినములు పాలెం వెలుపట ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణం జరగదు, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మళ్ళా ఆమె కనాను ప్రవేశించక ముందునే అరణ్యంలోనే చనిపోతుంది అనమాట. అంటే ప్రభు బిడ్డలను, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను సనిగిన గొనిగిన ప్రభు వెంటనే శిక్ష. అంటే ఇప్పుడు లేవులే కానీ, ఎందుకంటే ఇది కృపాకాలం కాబట్టి. దేవుడైతే మన మాటలు వింటున్నాడు, మన తలంపులు చూస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడదాము. ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో, బయట ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న, గృహంలో ఉన్న మన పిల్లలకు కానీ దేవుని భయాన్ని, దేవుని వాక్యాన్ని, మన కుటుంబాన్ని కూడా దేవునికి అందించాల. కుటుంబంలో లేకపోతే మనము కుటుంబంలో ఉండి సమాజంలోకి, సంఘంలోకి వస్తాం. కాబట్టి కుటుంబంలో మన పిల్లలను మనం సాధ్యమైనంత వరకు మనము వాళ్ళని ప్రార్థన ద్వారా ప్రార్థన చేద్దాం. కొంతమంది పిల్లలు వినరు, చాలా ఇది చేస్తారు, మనకే చెప్పలేని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పలేమన్నమాట. కాబట్టి సిప్పోరా ఫస్ట్ది ఏం చెప్పండి? సహనము కలిగిన స్త్రీ. తండ్రికి విధేయత చూపిన సిప్పోరా. మూడవది భర్తను అనుసరించిన సిప్పోరా. దేవుని చేత నుండి భర్తను రక్షించుకున్నది. భర్త పరిచర్యలో పనిలో సహకరించిన స్త్రీగా మనం చూస్తున్నాము. అలాగే తృణీకరింపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తృణీకరింపబడినాడు. ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 3వ వచనం ఉంది. ఆయన చూడనల్లని వాడిగా అయిపోయినాడు, వ్యసనాక్రాంతుడిగా అయిపోయినాడు, సొగసైన స్వరూపమైన లేదు. మనం ఎట్టి తిరిగి సిలువ ధ్యానం లేకపోతే ఆ వాక్యానికి విలువే లేదనమాట. ఫస్ట్ సిలువ, ఆయన రక్తం ద్వారా మనం ఈరోజు దేవుని సన్నిధిలో చిన్న మందగా అంటే పెద్ద ద్వారం ఉంటుంది, దాంట్లో చాలా వరం అన్నాడు. ఎస్ఆర్ గ్రూప్ లో కార్టూన్ పెట్టినారు, సింగిల్ గా కొద్ది మందినే ఇటు వెళ్ళిపోతున్నారు ద్వారంలో పోయేది గుంపులో. అందుకే ఇరుకైన ద్వారంలోనే మనము వెళ్ళాలా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సిప్పోరా ఏ విధంగా ప్రభు కోసము నిలబడిందో, భర్తకు మోషే జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ ఎప్పుడూ వెనకంజు వేయలేదు. అయితే సిప్పోరా తన సహనమును అనబడే సుగుణమంతా అలంకరింపబడిన ఉత్తమ ఇల్లాలు. అంటే సహనం అనే సుగుణమంతా అలంకరింపబడిన అదొక్కటి ఉన్నా చాలు. రోజు రోజుకి దేవుని ఆజ్ఞలు మన ఆత్మలో అవి అనుచరణలో మనం చేసినట్లయితే మనం భక్తి జీవితానికి విలువ ఉంటుంది. దేవుడు అలాంటి కృపను మనందరికీ దయచేయును గాక.